నెక్స్ట్ ఆ శ్లోకాన్ని అయితే చదవండి, ఆత్మశక్తం. ఎందుకంటే మధ్యలో ఆపకూడదు కాబట్టి 6వ శ్లోకాన్ని ఈ రోజు కంప్లీట్ చేశారు. అమ్మా 6వ శ్లోకాన్ని చదువుతారమ్మా సత్యకళ్యాణి గారు, ఆడవాళ్ళు ఒక్కొక్కరు. 6వ శ్లోకం లాస్ట్. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వా చ సర్వత్ర సర్వేంద్రియాణం నచా సంగతం నైవ ముక్తిర్నమేయ చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం శివోహం. మిగతా కొంతమంది మైక్ ఆఫ్ చేసుకోండి. బాలాజీ గారు మైక్ ఆఫ్. ఇంకా ఇంకెవరు చదువుతారు 6వ శ్లోకాన్ని? చదవకపోతే నేను అర్థం చెప్తాను. శైలజ గారు 6వ శ్లోకం చదువుతారా? శివోహం గురువు గారు క్లాస్ విందామని. సో అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణం నచ సంగతం నైవ ముక్తిర్నమేయ చిదానంద రూప శివోహం శివోహం. అది 6వ శ్లోకం మెయిన్ గా. ఇది నిర్వాణ శక్తిలో 6వ శ్లోకం. ఈ 6 శ్లోకాలు 5 శ్లోకాలు చెప్పుకొని ఇది ఇంపార్టెంట్ శ్లోకం. నేను అర్థం మామూలుగా చెప్తాను. నాకు ఎటువంటి వికల్పములు లేవు, నాకు రూపం లేదు, నేను ఇంద్రియ రూపంలో ఈ విశ్వమంతా వ్యాపించుట వలన నాకు సంబంధించని వస్తువులు కాని విషయములు కాని లేవు. నేను తెలుసుకోవలసింది ఏమీ లేదు. అన్ని విషయాలు తనకు సంబంధించినవే అయితే, అన్ని వస్తువులు కూడా తన సంబంధించినవి అయితే కొత్తగా తెలుసుకోవడానికి ఏముంటుంది పరమాత్మకి? సో తెలుసుకోవలసింది ఏమీ లేదు, పొందవలసిన మోక్షము లేదు. నేను చిదానంద రూపుడైన శివుడును తప్ప వేరవన్నాను. ఎంత ఉదాత్తమైన జ్ఞానవంతమైన భావన. దిస్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఆత్మానుభూతి. సెల్ఫ్ రియలైజేషన్ లో ఆల్మోస్ట్ 4వ తురీయ స్థితి మనం అనుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ఈ సృష్టిలో క్షేత్రము ఆయనే, క్షేత్రజ్ఞుడు కూడా ఆయన. క్షేత్రము అంటే మొదటి జడమైంది, ఈ జడం కూడా క్షేత్రము జడమైంది. క్షేత్రజ్ఞుడు ఈ జడ పదార్థంలో ఉన్న చైతన్యము, ఆ జీవ పదార్థంలో ఉన్న ఆత్మ, అది కూడా ఆయనే. క్షేత్రము ఆయనే, క్షేత్రజ్ఞుడు ఆయనే. మొదటిది జడమైనది చూడబడుతుంది మరియు నశింపబడుతుంది ఏదో ఒక టైంలో. అంటే మారిపోతుంది, మార్పు చెందుతూ ఉంటుంది, కొన్నాళ్ళు కనబడకుండా అయిపోతుంది. సో దాన్ని నశించడం అంటారు. మార్పు చెందుతూ కొంత మళ్ళీ ఈ చక్షులకి కనబడకుండా అది ఇంకా మట్టిలో కలిసిపోవడం, బూడిదగా కలిసిపోవడం, కార్బన్ గా మారిపోవడం జరుగుతుంది. అన్ని వస్తువులు కూడా కార్బన్ కింద మారుతుంది. అది ఫైనల్. సో ఇక రెండవది క్షేత్రజ్ఞుడు చైతన్యవంతమైనది, అన్నింటినీ చూచేది మరియు శాశ్వతమైనది. ఎప్పుడైతే అన్నింటినీ చూచేదో అందుకే పరమాత్మని సాక్షిభూతుడు అంటారు. సాక్షిభూతంగా ఉంటూ అన్ని చూస్తూ ఉంటాడు. అతన్నే నేను అన్న భావన, అంతకు మించిన భావన అంటూ లేదు. ఇంకొక భావన, పరమాత్మని తెలుసుకోవాలి అంటే తాను పరమాత్మ కావాలి. తాను పరమాత్మ కాకుండా పరమాత్మ అవగతం అవ్వదు. ఇందుకోసం మహాభక్తులు కూడా లాస్ట్లో వాళ్ళ శరీరంలోనే ఆ దేవుడి విగ్రహంలో కూడా ఎక్కడ చూసినా ఇంకా పరమాత్మే కనబడతారు. అంతా రామమయం, అంతర్యామి అనశక్తి సరస్వతి అన్నమయ్య తన అంతర్యామికి, తనలో ఉన్న వెంకటరమణమూర్తికే చెప్పుకున్నాడు అంతర్యామి కలిసిపోయాను. అంటే తన ఆత్మకి తానే ఈ శరీరంతో కూడిన ఒక భావన తన సొంత ఆత్మస్వరూపానికే విన్నవించుకున్నాడు అన్నమయ్య. అంతర్యామి అలసితి సొలసితి. సో ఈ
క్షేత్రానికి మరో పేరు ఉపాధి. ఇక్కడ జాగ్రత్తగా ఈ మొక్క చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు ఏ యోగం చేసినా, ఇది భక్తి కావచ్చు, జ్ఞాన మార్గం కావచ్చు, ధ్యాన మార్గం కావచ్చు, ఏ రాజయోగం కావచ్చు, ఏ భక్తి యోగం కావచ్చు, ఏది తీసుకున్నా సరే ఇది అర్థం చేసుకో. ఇలాంటి జడమైన నశించే స్వభావం కలిగిన ఉపాధులన్నింటిలో కూడా బయటకు కనబడకుండా అన్నింటినీ గమనిస్తూ చైతన్య స్వరూపంలో నెలకొని ఉన్న ఆత్మయే క్షేత్రం. దీనికి నాశనము లేదు, పూర్తిగా శాశ్వతమైనది. అంటే అర్థం ఏంటంటే క్షేత్రములు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఉపాధులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, జడ పదార్థములు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అందులో ఉన్న చైతన్యం మాత్రం ఒక్కటి. జడ పదార్థములు ఎన్ని ఉన్నది మీరు లెక్క వేసుకోండి. జీవరాశిలో మనకు తెలిసి 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయని చెప్పి మనం ఒప్పుకున్నాం. మనకు తెలియని జడ పదార్థాలు ఎన్ని లెక్కేస్తామండి. వీటన్నిటి వెనకాల అంటే ఈ క్షేత్రములు ఎన్ని ఉన్నప్పటికీ కూడా క్షేత్రజ్ఞులు మాత్రం ఒక్కడే. ఒక్కరు మొలవాలంటే భూమి ఉండాలి. భూమి జడ పదార్థమే, మళ్ళీ బయటకు వచ్చే మొక్క జీవ పదార్థమే. అనేది ఏంటంటే ఆ మట్టిలో ఏముంది, ఒక సారం ఉండాలి. దాంతో అన్ని కూడా భగవంతుడు సమకూర్చాడు. అది నైట్రోజన్ కావచ్చు, ఎక్కువగా చెట్లు కావాల్సింది నైట్రోజన్ కింద నుంచి వస్తాయి, పైనుంచి ఆక్సిజన్ తీసుకుంటాయి, సూర్య రశ్మి తీసుకుంటాయి. చెట్ల విషయం మాట్లాడితే ఇవన్నీ కూడా జడ పదార్థం నుంచే జీవ పదార్థాన్ని గ్రహిస్తూ తాను ఒక జీవిగా వ్యక్తం అవుతున్నది. జీవ వ్యక్తం అవుతున్న చెట్లు. అలాగే మనం ఆ చెట్ల నుంచి పండిన పంటనే ఆ జడ పదార్థం అయిపోతుంది. చెట్టు నుంచి వచ్చిన తర్వాత జడ పదార్థం అయిపోతుంది. కొన్నాళ్ళు జీవం ఉంటుంది, తర్వాత జడ పదార్థం అయిపోతుంది. ఆ పదార్థంతోనే మనం మన శరీరాన్ని పోషించాలి. సో ఇదంతా కూడా ఇంటర్ రిలేటెడ్. జడము జీవము, జీవము జడము మనం అనుకున్నట్టు ఇంటర్ రిలేటెడ్. జీవం నుంచి జడం వస్తుంది, మన వెంట్రుకలు వచ్చినట్టు, గోళ్ళు వచ్చినట్టు. జడం నుంచి జీవం వస్తుంది, మట్టి నుంచి మొక్కలు వచ్చినట్టు. జీవం నుంచి జీవం వస్తుంది, మన పిల్లలు కంటున్నట్టు. ఇదంతా కూడా భగవంతుని యొక్క సృష్టి. అంటే ఉపాధులు వేరైనప్పటికీ కూడా ఆత్మ వస్తువు ఒకటే. క్షేత్రములు వెన్నున్నప్పటికీ కూడా క్షేత్రజ్ఞుడు ఒక్కటే. ఆ చైతన్యం, మహా చైతన్యం ఒక్కటి. ఆ ఒక్క చైతన్యమే అన్నింటినీ చూడగలదు, అన్నింటినీ సృష్టించగలదు, అన్నింటినీ పోషించగలదు, అన్నింటినీ లయం చేసుకోగలదు. అటువంటి చైతన్యాన్ని, మనలోనే ఉన్న చైతన్యాన్ని మనము గ్రహించడమే ఆత్మాను. సింపుల్, అదొక్కటే. ఆత్మానుభూతి అంటే మనలో ఉన్న చైతన్యాన్ని, ఆత్మ చైతన్యాన్ని మనం గ్రహించడమే ఆత్మాను. ఇంకా అది పొందినప్పుడు ఇంకా పొందవలసిందంటూ ఏమీ లేదు. కష్టము లేదు, సుఖం లేదు, లాభం లేదు, నష్టం లేదు. ఒక రకమైన చిదానంద స్థితిలో ఉంది. శివుడు ఏ రకమైన చిదానంద స్థితిలో ఉంటాడో అటువంటి స్థితిని మానవుడు కూడా తన సాధనతో పొంది. ఈ సాధన పొందాలి అంటే దాన్ని పూర్తిగా నమ్మి ఉండాలి, విపరీతమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం కలగాలి అంటే మాత్రం తన మనసు శుభ్రం కావాలి, చిత్తశుద్ధి కావాలి. మనసు శుభ్రం లేకుండా ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని యోగాలు చేసినా అసలు ఉపయోగం. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయ్య. మీరు ఏ యోగం కావచ్చు, భక్తి యోగం కావచ్చు, ధ్యాన యోగం కావచ్చు, జ్ఞాన యోగం కావచ్చు, చిత్తశుద్ధి లేకుండా ఏది పని. ఇది కంపల్సరీ. దిస్ ఈస్ ద బేస్మెంట్. కంపల్సరీగా బేస్మెంట్ లేనిది ఎలాగైతే పిల్లలు లేదో, ఏదైనా ప్రాబ్లం కట్టాలని కింద బేస్మెంట్ వేస్తారు, దాని ఫుట్టింగ్స్ అంటారు. కన్స్ట్రక్షన్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఫుట్టింగ్స్ లేకుండా కాలమ్స్ ఎలా వేస్తారు, కాలమ్స్ లేకుండా బీమ్స్ ఎలా వస్తాయి? సింపుల్. మనం చేస్తున్న పని అదే ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. అటువంటి అదే అంటే క్షేత్రములు ఎన్నున్నా క్షేత్రజ్ఞుడు ఒక్కడే, జీవులు ఎన్నున్నా కూడా జీవాత్మ ఒక్కటే. ఉపనిషత్తులు ఈ విషయాన్నే
జీవో బ్రహ్మైవ నాపర, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి ఇత్యాది మహావాక్యాలతో వీటిని స్పష్టం చేశారు. శంకరాచార్యులు చెప్పడమే కాదు, అంతకు ముందు కూడా ఈ 108 యొక్క ఉపనిషత్తులు ఈ 108 మంది రాశారు కదా, వాళ్ళు రచించారు కదా, అనుభూతి పొంది వాళ్ళు ఈ ఉపనిషత్తుల్ని తయారు చేసినప్పుడు వాళ్ళు దీని అనుభూతి పొందే. ఇట్స్ ప్రూవ్. అందుకోసమే చిదానంద రూప శివోహం. మనం ఒక పులితో పోరాడాలంటే, సింహంతో పోరాడాలంటే ఆ సింహానికి ఉన్న పొగరు, ఆ పులికున్న పొగరు, ఆ పులికున్న తెగింపు, ఆ పులికున్న ఇవి, అది కూడా మనలో ఉంటేనే మన దాంట్లో పోరాడగలం. లేకపోతే పరిగెత్తడమే, పరాయణం చిత్తగించడమే. అయితే పోరాడాలి అంటే దానిలో ఉన్న క్రూరత్వం అంతా కూడా మనం ఆవహించుకోవాలి. నువ్వెంత అని చెప్పేసి ఆ భావంలో ఉంటేనే దాంతో పోరాడు, లేకపోతే పోరాడు. ఎందుకంటే పోరాటం మానది, అది ఎదురు తిరుగుతుంది. మనం దాన్ని ఎదురు పోరాడాలంటే మాత్రం దానికి ఉన్న లక్షణాన్ని కూడా మనం అలవర్చుకోవాలి. అలా అలవర్చుకున్నప్పుడే దాంతో పోరాడే శక్తి మనకు వస్తుంది. అలాగే భగవంతుని తెలుసుకోవాలంటే మనం భగవంతుడు అవ్వాలి, మనం పరమాత్మగా మారిపోవాలి, మన పరమాత్మ యొక్క అనుభూతిని పొందాలి. అప్పుడే మన పరమాత్మ అంటే ఎవడో సులువుగా అర్థమైపోతుంది. పరమాత్మలోనే ఉంటాం, పరమాత్మతోనే జీవిస్తాం, పరమాత్మలాగా జీవిస్తాం. ఇది యాక్చువల్ గా. సో ఇది యాక్చువల్ గా మన ఆధ్యాత్మికంగా ఆత్మ గురించి అధ్యయనం చేయడమే ఆధ్యాత్మికం. దాన్ని దేన్ని తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసింది ఏమీ మిగలదో అదే దాన్నే ఆధ్యాత్మికము అని అన్నారు. అటువంటి ఉపనిషత్తు సారమంతా కూడా ఆత్మశక్తం లేదా నిర్వాణ శక్తం అని 6 శ్లోకాలు, కేవలం 6 శ్లోకాలతో వ్యక్తపరిచేశారు శంకరాచార్యులు. అనుభూతి పొంది వ్యక్తం చేశారు. అనుభూతి పొందకుండా చాలు, జగత్కి రహస్యంగా గ్రహించి ఆచరించి ఆత్మానుభూతి పొంది మన చేతికి అప్పచెప్పారు. సో ఇటువంటి మహత్తరమైన ఆత్మశక్తాన్ని మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, ఎన్నోసార్లు పోస్ట్ చేశాను, మరొకసారి ఈ విషయాలు చర్చించుకున్నాం, చాలా డీటెయిల్ గా చర్చించుకున్నాం. నేను చెప్పడమే కాదు, 10 మంది కూడా దీన్ని విశ్లేషణ ఇచ్చారు. 6 శ్లోకాలని 5 మొదట శ్లోకాన్ని 5 మంది విశ్లేషణ ఇచ్చారు 5 శ్లోకాలకి. అనుకున్నది అంటే అటువంటి అనుభూతిని పొందాలన్న ఆ పట్టుదలతోని మన ప్రయత్నాన్ని, మన సాధనని ముందుకు సాగి ఎందుకు చేయండి. ఆయన మనలోనే ఉన్నప్పుడు ఆయన పట్టుకోవడం కష్టము అంటే మాత్రం ఏ మార్గాన్నైనా ఆచరించండి. మార్గాలు ఏమైనా సరే తెలుసుకోగల సత్యం అయితే మాత్రం ఒకటి, అది మాత్రం కంపల్సరీగా తెలుసుకోవాలి. మార్గాలు మీ ఇష్టం, ఎవరికి ఏ మార్గాలు నచ్చితే, ఏ మార్గం అయితే ప్రూవ్ అయిందో, ఏ మార్గాన్ని అయితే యాక్చువల్ గా శాస్త్రీయంగా అంగీకరించబడిందో, ఏ మార్గం చేస్తే మనుషులకి ఏ విధమైన శారీరక ఇబ్బందులు కలగవో, ఏ మార్గంలో మానసికంగా కూడా ఇబ్బంది పడరు, అటువంటి మార్గాన్ని మన శరీరానికి, మన మనస్సుకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ మార్గాన్ని ఎంచుకోమన్నాడు శ్రీకృష్ణుడు. అందుకోసం ఒక్క మార్గాన్ని చెప్పడం ఎందుకు, ఆయన ఇన్ని మార్గాలు చెప్పాడు. 18 అధ్యాయాలు ఎందుకు చెప్పడం? ఏదో ఒక అధ్యాయం చెప్పి మానేవచ్చు కదా, ఏదో ఒక దాన్ని చెప్పి మానేవచ్చు కదా. ఏదైనా కావచ్చు మార్గం, గమ్యం మాత్రం ఒక్కటి. అందుకోసమే భగవద్గీత అనేది ఇంట్రడక్షన్ లోనే ఒక శ్రీముఖం అంటాం, ఒక ఇంట్రడక్షన్ అంటాం, ముందు మాట అంటాం. ఈ ముందు మాటగా శ్రీకృష్ణుడు సాంఖ్యయోగాన్ని పెట్టాడు. ఎందుకంటే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు కదా కర్మయోగానికి, వెళ్ళలేదు, సాంఖ్యయోగం పెట్టాడు. ముందు నువ్వు దేని గురించి సాధన చేస్తున్నావు, ఆ సినాప్సిస్ అంటారు. వాట్ ఈస్ ఫర్ ఇట్, దేనికోసం ఈ సాధన, ఏం తెలుసుకుందాను భగవద్గీత నీకు ఏం దొరుకుతుంది ఫస్ట్ ఆఫ్ అన్న విషయాలని సాంఖ్య యోగంలో ముందుగా వ్యక్తపరిచాడు కృష్ణ భగవానుడు. దాన్ని వ్యాస భగవానుడు ఎంతో చక్కగా చెప్పాడు. ఈ సాంఖ్య యాక్చువల్ ఏంటి, వాట్ ఆర్ యు గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ భగవద్గీత, భగవద్గీత నువ్వు ఏం తెలుసుకోగా అన్న విషయాన్ని దాన్ని ఆత్మయోగం అని కూడా అనొచ్చు. సాంఖ్యయోగం అంటే
ఆత్మ గురించి, ఆత్మ యొక్క విశిష్టత, ఆత్మ యొక్క స్వరూపము, ఆత్మ యొక్క స్వభావము అన్ని కూడా దాంట్లో విశ్లేషించడం జరిగింది శ్రీకృష్ణుడు. అని ముందుగా సాంఖ్యయోగంతో మొదలు పెట్టాడు. ఆత్మస్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఇంక మిగతా యోగాలని. ఆత్మ గురించి ఐడియా లేనప్పుడు దేని గురించి ప్రయత్నం అంత, దేని మీద భక్తి, దేనికోసం నిష్కామం. అసలు కర్మలు ఎందుకు చేస్తాం? మన మనుగడ కూడా చేస్తున్నాం. కొన్నాళ్ళ తర్వాత మన మనుగడ కాకుండా ఇంకా చెయ్యవలసిన పని చాలా ఉందన్నది జీవునికి ఒక రకమైన ఆలోచన కలుగుతుంది. అన్నాడు ఈ ప్రాపంచిక వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా బాగా సంపాదించిన వాడికి కలుగుతుంది, ఏమీ లేని వాడికి కలుగుతుంది, మధ్యస్థుడికి కలుగుతుంది. ఏదో ఒక రోజు ఈ ఆలోచన కలుగుతుంది. ఏమిటి ఇదంతా అంటే జీవితం మీద భయంతో కావచ్చు, కాకపోతే ఒక రకమైన వైరాగ్యంతో కావచ్చు. రెండింటిలో ఏదో ఒకటి మరణం అనే భయంతో గాని, లేదంటే కొంచెం జ్ఞానవంతుడైతే ఏంటి ఇదంతా అన్ని పోవలసిందే కదా, ఒక రకమైన వైరాగ్య భావంతోని మనస్సులో ఒకటి ప్రవేశిస్తుంది, బుద్ధిలో ప్రవేశిస్తుంది. ఏమిటి? అప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే సమయం అనేది చాలదు. అందుకోసం బీజం అనేది చిన్నప్పుడే వేసుకొని కొంచెం నేర్చుకున్నారు. ఒక యుక్త వయసు వచ్చేసరికి కొద్దిగా ఐడియా వస్తుంది. కరెక్ట్, నేను ఎన్ని చేసినా సరే దిస్ ఇస్ ఫైనల్, ఇది నా గమ్యం, ఇది నా గమ్యం అన్న ఒక టార్గెట్ తెలుస్తుంది. నేను భౌతికంగా ఎన్ని మెట్లు ఎక్కినా, ఎంత పెద్ద పదవుల్లోకి వెళ్ళినప్పటికీ కూడా నా గమ్యం మాత్రం ఇదే అయి ఉండాలి అన్న భావన కలిగితే చాలు. అప్పుడు తనకు నచ్చిన యోగాన్ని, తనకు నచ్చిన మార్గాన్ని, ఆ మార్గాన్ని ఎంచుకొని వెళ్లే ముందు ఆ మార్గం ఏమిటో పూర్తిగా తెలుసుకో. ఏమీ తెలుసుకోకుండా 10 మంది వెళ్తున్నారని చెప్పేసి మనం కూడా భక్తి మార్గం అందరూ ఆచరిస్తున్నారు, కానీ పూర్తిగా అందరు భక్తులు అయిపోతున్నారా? భక్తి మార్గాన్ని మనం అందరూ అవలంబిస్తున్నాం కాదని అంటలేదు. ఎంతమంది అయితే భగవంతుడు నమ్ముతున్నారో అందరూ భక్తితోనే మాట్లాడతారు, కానీ అసలు శిశులైన భక్తులు అంటున్నాం. చాలా మంది భయంతోనే భగవంతుని పూజిస్తున్నాం. భగవంతుడిని భక్తితో పూజించిన భక్తి గురించి చాలా చర్చించుకున్నాం అని, ఎన్నో క్లాసుల్లో చర్చించుకున్నాం. గాఢమైన విశ్వాసం, నమ్మకం, ఆయనే నాకు చేస్తాడన్న నమ్మకం, ఆయనే నా చేత చేయిస్తాడన్న నమ్మకం, అది భక్తి. ఆ భక్తి మనకి ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అసలు శిశులైన భక్తులు? 50 మంది లెక్కెట్టుకోవచ్చు. నిజే తెలుసు, ఆ పేర్లు చెప్పక్కర్లేదు. చాగయ్య, క్షేత్రయ్య, రామదాసు, మనకి అవి కళ్ళ ముందు టక్క అన్నమయ్య, వీళ్ళందరూ కూడా. అలాగే ఎంతో మంది, ఒక మహా అయితే మన అన్ని గట్టిగా లెక్క పెట్టినా సరే భక్తుల విషయం గురించి ఒక 200-300 మంది తేల్తారు ఇంతకాలంలో మనకి తెలిసి. అయితే నేను అనేది ఏంటంటే, అలాగే జ్ఞాన మార్గం, జ్ఞానం అందరికీ తెలుసుకోండి. జ్ఞానం చిదానంద రూప శివం అనుకుంటాం, కానీ ఎంతమంది శివతత్వాన్ని అనుభవిస్తారు అది కూడా. అలాగే జ్ఞాన మార్గం, ఎన్నో జ్ఞాన పద్ధతులు ఉన్నాయి, 1-2 ఏంటి కాదు, కొన్ని 100 పద్ధతులు ఉన్నాయి జ్ఞాన మార్గం. ఒకటి రాజయోగం అంటారు, ఒకటి వచ్చేసి పిరమిడ్ యోగం అంటారు, ఇంకొకటి సప్త రాజయోగం అంటారు, ఇంకో యోగం అంటారు, ఇంకొక ధ్యానం అంటారు, ఇంకో ధ్యానం అంటారు. ఈ ధ్యానంలో కూడా 100 రకాల ధ్యానాలు. ఏ ధ్యానాన్ని పడుతుంది? భక్తిలో కొంచెం స్పష్టత ఇచ్చాడు. భక్తిలో పరమాత్మని ఎంతో గాఢమైన విశ్వాసం భక్తి బాగానే ఉంది. జ్ఞానంలోకి వచ్చేకి ఏమిటి? పరమాత్మని తెలుసుకోవడం జ్ఞానం. అది ఎలా తెలుసుకుంటాం అంటే అంతటా పరమాత్మ చూడు. చిన్న లాజిక్ అనేది ఇక్కడ ఒకటే, సర్వత్రా నువ్వు పరమాత్మ విభూతిని అనుభవిస్తే, సర్వత్రా పరమాత్మని చూడగలిగితే నీలో ఉన్న పరమాత్మ కూడా వ్యక్తం అవుతాడన్నది ఒక చిన్న ఒక లైన్ అన్నమాట. చిదానంద రూప శివోహం అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఆ శివోహాన్ని, ఆ శివతత్వాన్ని సర్వత్ర ప్రతి జీవ పదార్థాల్లో చూడగలిగితే నీలో ఉన్న శివతత్వం అనుభవంలోకి వస్తుంది అన్నది ఒక రూల్, అంతే, సింపుల్. అలాగే భక్తి అంటే ఒక నీకు నచ్చిన భగవంతుడు, ఎవరో ఒక్క భగవంతుడు.
రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, జీసస్ క్రైస్ట్ కావచ్చు, అల్లా కావచ్చు, ఎవరైనా ఒకరిని ఎంచుకొని ఆయన మీద గాఢమైన విశ్వాసాన్ని పెట్టుకుని భక్తి ఒక రూల్ ఉంది. అది ఎలాగ వెళ్ళాలన్నది ఆ మార్గాలు చూసాం. భక్తులు మంది మాన మార్గాలు ఎలా వెళ్ళాలి అన్నది ఇప్పటికీ డౌటే భక్తిలో. ఏ మార్గంలో వల్ల వెళ్ళాలి అన్నది ఈ భక్తిలో కూడా 100 రకాలు. అలాగే ధ్యానంలో కూడా 100 రకాలు. ఏ ధ్యానం చేస్తే భగవంతుడు లొంగుతాడు, ఏ ధ్యానాన్ని మనం ఎంచుకోవాలి, అది పెద్ద కన్ఫ్యూజన్. ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకాలు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ఇండియాలో నాకు తెలిసి 120, 130, 140 ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. ఒక ధ్యాన కేంద్రానికి ఇంకొక ధ్యాన కేంద్రానికి ఎక్కడా కూడా ఉంటది. లక్ష్యం మాత్రం భగవంతుని చేరుకోవడానికి అనేది ఉంటుంది, అది కావాలి. కానీ ఎలాగ అది కేవలం గాలిని బంధిస్తేనే భగవంతుడు అర్థం అవుతాడా, లేదా వెన్నులను విధాలుగా పెడితేనే అర్థం అవుతాడా? కాకపోతే ఇడా పింగళ నాడులు ఉంటాయి, దాని మధ్యలో సుషుమ్న నాడి వెళుతూ ఉంటుంది. ఈ ఇడా పింగళ నాడిలోని దాన్ని ఆనుకొని ఈ సుషుమ్న నాడిలో ఉన్న షట్చక్రాల చుట్టూ కూడా ఇడా పింగ పాజిటివ్ నెగిటివ్ లాగా ఏదైతే కరెంట్కి ఏదైతే తీగలు ఉన్నాయో ఒక న్యూట్రల్ కూడా ఉంటుంది. కాబట్టి ఫేజ్ న్యూట్రల్ కరెంట్కి 2 ఉన్నట్టు ఇప్పుడు ఎర్త్ కూడా ఉంటుంది. ఓకే, దీని చుట్టూ కూడా వెన్నెముక అనేది సెంటర్ ఆఫ్ పాయింట్ గా తీసుకొని ఇక్కడ షట్చక్రాలు ఉంటాయి అన్న ఒక భావనతో మనం ఈ ప్రాణవాయువుని దాని చుట్టూ మీద కాన్సన్ట్రేషన్ చేయడం, ఇడా పింగళ నాడుల ద్వారా ఈ సుషుమ్న నాడి చుట్టూ కూడా ఈ ప్రాణవాయువుని ఒక పద్ధతి ప్రకారంగా పరిభ్రమింప చేస్తే ఈ షట్చక్రాలు విచ్చుకుంటాయి అన్నది యోగ శాస్త్రం. అంతేనా బాలాజీ గారు? అవును స్వామి, అవునండి, కరెక్ట్ గానే చెప్తున్నాను నేను. అయ్యయ్యో అంటే ఎందుకంటే ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇంకొక విషయం నేను చెప్తున్నాను. నేను దుబాయ్ నుంచి 2002లోనే వచ్చాను. నార్మల్ భక్తుడినే. అయితే తర్వాత 2002లో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లో నాకు ఉద్యోగం వచ్చింది. దుబాయ్ నుంచి రాగానే అక్కడి నుంచే ట్రై చేశాను. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగం వచ్చింది, రీజనల్ మేనేజర్. నేను దేశం అంతా తిరుగుతున్నాడు. అప్పటి నుంచి దేశం అంతా తిరగడం అనేది భగవంతుడు నాకు ఇచ్చినాడు. సో మొత్తం ఇండియా మొత్తం తిరిగాను. అలాగే 5-6 దేశాలకు కూడా వెళ్ళడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే 2006లో 2004లో నాకు మా ఇంటిలోనే ఒక బంధువు ద్వారా ఈ పరమహంస యోగానంద గారి పుస్తకం నాకు ఇవ్వడం, ఆయన ఒక యోగి ఆత్మకథ చదవడం, నేను చాలా ఉత్తేజపడడం, చాలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం. అసలు ఏమిటి బాబాజీ గారు లాహిరి వారసరి విశ్వేశ్వరగిరి యోగానంద ఏమిటి అని చెప్పి దాని మీద ఒక రీసెర్చ్ చేసి నేను 2006లో ఎగ్జాక్ట్లీ 2006లోని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రాంచీలో హెడ్ క్వార్టర్స్. రాంచీ అంటే జార్ఖండ్, ప్రస్తుతం జార్ఖండ్ యొక్క క్యాపిటల్. అక్కడ ఆశ్రమ్ స్ట్రీట్ లో యోగదా ఉంది. ఆ పుస్తకాన్ని ప్రింట్ చేసిన వాళ్ళు కూడా యోగదా, చిన్న పువ్వులా ఉంది యోగదా. అది పరమహంస యోగానంద్ గారి పెట్టిన ఆ లోగో. దాని పేరు యోగోడా అని కూడా అంటారు, యోగదా అని కూడా అంటారు. యోగదా తెలుగులో దాని పేరు యోగదా. కానీ ఇంగ్లీష్ వాళ్ళందరూ కూడా, యూరోపియన్స్ అందరూ కూడా దాన్ని యోగోడా అని కూడా అంటారు. వాటోరి ఇండియాలో దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రాంచీ. వెళ్ళడం జరిగింది. దాంట్లో క్రియాయోగం అంటే ఏమిటి తెలుసుకుందాం అసలు. తర్వాత నా బంధువులో ఉన్న బాబాజీ మహాశయ భక్తులే, ఎవరో కాదు నా తోడల్లుడు, అందరికన్నా పెద్ద తోడల్లుడు ఆయన బాబాజీ గారు. తర్వాత మెల్లి అది అయిన తర్వాత మా బావగారు, మా చిన్న బావగారు, అందరికన్నా చిన్న బావ నాకన్నా పెద్ద, ఆ చిన్న బావగారు వాళ్ళ అన్నగారు కూడా యోగానంద బాబు. ఈయన కూడా బాగుందిరా ఇది గట్టిగా ఉన్న వీళ్ళందరూ పరమహంస యోగానంద గారి భక్తులు అని చెప్పేసి అనుకొని నేను దాని మీద చేద్దాం అని చెప్పేసి వెళ్ళా 2006. అదృష్టవశాత్తు నా క్యాంప్ అక్కడ 5 రోజులు పడింది. 5 రోజులు పడడం వల్ల ఇంకా సాయంకాలం అంతా ఖాళీ కాబట్టి ప్రతిరోజు వెళ్ళాం. శని ఆదివారం కూడా అక్కడ ఉండిపోయాను. ఆ రోజు పని ఏం లేదు, హాయిగా అక్కడ ఉన్నాను. అక్కడ ఉన్న గురువుల్ని కలిశాను. అక్కడ ఎవరైతే హెడ్ ఉన్నారో ఆ కాలంలో హెడ్ ఒక ఆయన ఉన్నారు,
ఆయన ప్రేమానంద ఆయన పేరు అనుకుంటా, ఆయన కలవడం జరిగింది 2-3 సార్లు. ఫస్ట్ దర్శనం ఇవ్వకుండా మన్నాడు ఇచ్చారు, మాట్లాడాను. ఏంటండి క్రియాయోగం అని చెప్పారు. నేను క్రియాయోగాన్ని అప్పటి నుంచి కూడా నేను డబ్బులు కట్టాను. కట్టిన తర్వాత పోస్ట్ లో వస్తుండే. ఇప్పటికీ క్రియాయోగం అంతా కూడా ఒక కవర్ లోని కొన్ని కాగితాలు వస్తుంటాయి. ఎక్సర్సైజెస్ ముందు ఇనీషియల్ గా చెప్తారు, తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, దానికి మళ్ళీ మన సమాధానం చెప్తూ ఉండాలి. ఇనీషియల్ గా చాలా లెటర్స్ వస్తాయి. అలాంటిది నేను ఒక 120 క్లాసెస్ దాకా తీసుకున్నాను. క్రియాయోగం యొక్క బేసిక్ నాలెడ్జ్ అయితే నాకు చాలా ఉంది. దాని ప్రాక్టీస్ కూడా చేశాను. చేసిన తర్వాత కొద్దిగా శారీరకంగా కొంచెం ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. ఆల్మోస్ట్ ఒక 3 ఏళ్ళు దాకా చేశాను. 2006 నుంచి ఆల్మోస్ట్ 2010 దాకా చేశాను. చేసిన తర్వాత కొద్దిగా బాగుంది అనిపిస్తున్నది, కానీ కొద్దిగా శారీరకంగా కొంచెం ఇబ్బంది అయిపోయింది. తర్వాత కొంచెం మళ్ళీ సబ్స్క్రైబ్ చేయలేదు, పుస్తకాలు రావడం గట్టా అయిపోయింది. ఈ మధ్యలో మళ్ళీ రాంచీ అనేది 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. సంవత్సరానికి ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన కలవడం, మాట్లాడుకోవడం, ఎలా ఉందంటే నా ప్రాబ్లం చెప్పిన తర్వాత ఓకే కొన్ని సమాధానం నాకు లభ్యం అయ్యాయి. కానీ ఆ సమాధానాలతో నాకు ఎందుకో తృప్తి కలగదు, సంతోషం. తర్వాత 2012లో బాబాజీ గారు పరిచయం అవడం, 2013లో ఎక్కువగా ఆయనతో ఎక్కువసేపు గడపడం, చాలాసేపు గడపడం నాకు జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కొన్ని రాయకూడదు కాబట్టి కొన్ని రాయలేదు. బాబాజీ గారితో చెప్పాను, బాబాజీ గారు క్రియాయోగం అంటున్నారు, మళ్ళీ పతంజలి. యాక్చువల్ గా పతంజలి యోగంలోనే ఒక భాగం క్రియాయోగం, అర్థమైంది. అది శ్రీకృష్ణుడు భగవద్గీతలోని చెప్పినది పూర్తిగా క్రియాయోగం కాదు. శ్రీకృష్ణుడు అన్ని యోగాల గురించి చెప్పాడు. జ్ఞాన యోగంలోని, రాజవిద్య రాజగుహ్య యోగంలోని అన్ని ఒక్క యోగాన్ని కూడా ప్రస్తావించాడు. అంటే ఏంటంటే ఏమీ లేదు, అన్నది ఒకటే మాట. శ్రీకృష్ణుడు ఆ శ్లోకం కూడా వాయుగతులు నిరోధించడం. సాధారణంగా వాయుగతులు నిరోధించాలంటే చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి. శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. ఆ సాధన అనేది చాలాసేపు చేయాలి, కొన్ని గంటలు పట్టి ఆ విడివి పెంచుకుంటూ ఉంటారు. సాధారణంగా ఎక్కువగా హిమాలయ యోగులు ఇది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా సాధారణంగా అన్ని త్యజించేది కాబట్టి చేస్తూ ఉంటారు. అందరూ హిమాలయ యోగులు చేయరు. మానవులు అందరూ కూడా కేవలం ధ్యాన యోగాలు చేస్తారనుకోవడం అజ్ఞానం. ధ్యాన యోగులు నేను చాలా మంది కలిసాను దేవుడి దయ వల్ల. బద్రీనాథ్లో, ఋషికేశ్లో, గంగోత్రి, యమునోత్రిలో నేను పెద్ద పెద్ద యోగి పొంగలు కలవడం జరిగింది. అండ్ ఇంక చెప్పక్కర్లేదు. అండ్ మన హరిద్వార్లో జరిగిన కుంభమేళలో కానీ, 2013లో జరిగిన ప్రయాగ్రాజ మహాకుంభమేళలో కానీ ఎంతో మందితో మాట్లాడడం జరిగింది. జ్ఞాన యోగులతో, నాగాబాబాలతో, హిమాలయ యోగులతో మాట్లాడడం పడుతుంది. దాంట్లో ఎవరైతే ధ్యాన యోగం చేస్తారో వాళ్ళని కూడా కలవడం జరిగింది. ఏ ఉద్దేశం అంటే నాకు లాస్ట్ లో తెలిసింది ఏంటంటే, ఈ మొత్తానికి అందరూ భక్తులే కాదని నేను అనట్లేదు, కానీ పూర్తిగా వాళ్ళు ఆత్మానుభూతి పొందినట్టయితే నాకు అయ్యో మిగతా వాళ్ళు కూడా జ్ఞానయోగం చేసిన వాళ్ళు ఆత్మానుభూతి పొందుతారన్న గ్యారంటీ లేదు. నిష్కామ కర్మలు ఆచరిస్తూ కూడా ఏమాత్రం తప్పిపోయినా సరే ఆత్మానుభూతి పొందలేదు. భక్తులు అందరూ కూడా ఆత్మానుభూతి పొందుతారన్న గ్యారంటీ కూడా లేదు. సో ఇప్పుడు గ్యారంటీ అండ్ ఇంకో విషయం, భగవంతుని తెలుసుకోవడానికి షార్ట్ కట్లు అంటే ఏమీ లేదు. అది మాత్రం షార్ట్ కట్ లో భగవంతుని తెలుసుకుందాము, 10 సంవత్సరాల్లో అర్థమయ్యే భగవంతుడు 1 సంవత్సరంలోనే అర్థమైపోతాడని పూర్తి అజ్ఞానమే. ఇన్ని జన్మలు ఎత్తినా సరే అంత పరమాత్మ ఈ జీవితంలోనే మనం అర్థం చేసుకోలేని పరమాత్మ ఒక 5 ఏళ్లలోని 10 ఏళ్లలోని షార్ట్ కట్ లో పెడితే అర్థమైపోతానని పూర్తిగా అజ్ఞానం. తర్వాత నేను పూజ గురించి అడగడం జరిగింది, ఏంటి క్రియాయోగం నేను ప్రాక్టీస్ చేశాను బాబాజీ గారు, కానీ ఎందుకో మరి పూర్తిగా కొంచెం ఇబ్బంది పడ్డాను నేను అని చెప్పి అన్నా. యోగాల్లో అదొక యోగాలు ఎన్నో యోగాలు అదొక యోగం. అందరికీ ఇది వర్తిస్తుందని మాత్రం నేను చెప్పను. నువ్వు జ్ఞాన మార్గాన్ని ఎంచుకున్నావు కాబట్టి జ్ఞాన మార్గంలో ఫస్ట్ డే లాగా నా పుస్తకంలో కూడా
అండ్ ఇంకో విషయం, చాలా మంది బాబాజీ మహాశయుడు నా పూజ్య గురుదేవుని కేవలం క్రియాయోగ బాబా అంటున్నారు. అది చాలా చాలా తప్పు. బాబాజీ మహాశయుడు సాక్షాత్ శ్రీకృష్ణుని యొక్క అవతారం. శ్రీకృష్ణుడు ఎప్పుడైతే నిర్యాణం చెందాడో ఇమీడియట్ గా అవతారం బాబాగా భావిస్తాం. బాబాజీ భక్తులందరూ అలాగే భావించారు. భావించకపోతే నేనైతే అది శ్రీకృష్ణుడు అవతారంగా భావిస్తాను. దాన్ని పరమహంస యోగానంద గారు ఒప్పుకున్నారు. అందుకోసం వాళ్ళు ఉన్న 5 మంది గురువు గురు పరంపరలో ఫస్ట్ శ్రీకృష్ణుడే ఉంటుంది. సత్యం శ్రీకృష్ణుడి బొమ్మే ఉంటుంది. శ్రీకృష్ణుడి తర్వాత జీసస్ క్రైస్ట్ కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే ఎక్కువగా యూరోపియన్ లోని అండ్ అమెరికాలోని ఎక్కువగా ఈ క్రియాయోగం బాగా స్ప్రెడ్ అయింది కాబట్టి ఇండియాలో కన్నా ఫారెన్ బాగా స్ప్రెడ్ అయింది. అది మాత్రం నిజం. అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కూడా తర్వాత చెప్తాను. జీసస్ క్రైస్ట్ లాహిరి మహాశయ యుక్తేశ్వరగిరి గారి తర్వాత యోగానంద్ గారి తర్వాత మధ్యలో జనకానంద అని ఒకడు వచ్చేది, ఎక్కువ కాలం ఉండలేదు. ఆయన కూడా ప్రెసిడెంట్ అయ్యారు. అండ్ తర్వాత దయామాత వచ్చింది. ప్రస్తుతం ఇంకొక ఎవరో దానికి హెడ్గా ఉన్నారు. అయితే సో ఇది జరుగుతుంటుంది. అంటే యోగానంద్ గారు కూడా క్రియాయోగాన్ని తన పుస్తకాలు ఎక్కువగా వివరించలేదు. ఎందుకంటే బాహ్యంగా చెప్పే యోగం కాదు, అది గురు సమక్షంలో మీరు పూర్తిగా పుస్తకం చదివితే మాత్రం క్రియాయోగం యొక్క ఏమిటి, దాని రంగం బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఏ రకంగా దాని షార్ట్ కట్ లో మనని ఉత్తేజపరుస్తుంది అన్న విషయాన్ని ముచ్చటించేది తప్ప క్రియాయోగం గురించి పూర్తిగా ఆయన ఒక యోగి ఆత్మగా చెప్పలేదు. ఎందుకు చెప్పకూడదంటే చెప్పకూడదు, గురుముఖత అభ్యసించవలసిన సాధన. రెండోది పరమహంస యోగానంద్ గారి కూడా ఇది యోగం ద్వారా భగవంతుని అర్థం చేసుకోవడం అనేది ఇండియాలో. అండ్ విదేశాల్లో అన్నిటి కూడా ఆయన పేరు మాత్రం సెల్ఫ్ రియలైజేషన్ కేంద్రాస్ కాలిఫోర్నియాలో ఉన్నాయి, అమెరికాలో చాలా చోట్ల ఉన్నాయి. అండ్ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫీస్ వచ్చేసి లాస్ ఏంజలస్ కొండ మీద ఉంది. నేను వెళ్ళడం కూడా జరిగింది. అప్పుడు ఈ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో లేదు. అండ్ యోగానంద్ గారు అక్కడే ఎక్కువగా ఉండడం, ఉపన్యాసం ఇస్తూ కూడా హోటల్లోనే ఉపన్యాసం ఇస్తూ మన ఇండియన్ అంబాసిడర్ ముందు రాయ్ సేన్ అని చెప్పి ఆయన ముందు మాట్లాడుతూ ఒకసారి గొప్ప కూరుకుపోవడం జరిగింది. ఆయన 59 ఏళ్లకే దేహం చాలించారు పరమహంస. తర్వాత అనేది ఏంటంటే ఆయన కూడా ఏమన్నారు, సెల్ఫ్ రియలైజేషన్. అక్కడ అమెరికాలో వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు, దాని పేరు సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్. రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ తెలుసు కదా, చాలా మంది డాక్టర్లు అక్కడ ఉంటే సర్టిఫికేట్ కోసం FRCS ఫెలో ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్, MRCP మెంబర్ ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్. ఈ 2 సర్టిఫికేట్లు పొందితే అదొక హోదా అన్నమాట. అలాగే సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అన్న ఒక దీన్ని ఒక విద్య లాంటిది చేసి 4-5 ఏళ్ళు 6 ఏళ్ళు ప్రాక్టీస్ అయిన తర్వాత ఎవరైతే దాంట్లో నిష్ణాతులో వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అనే ఒక పట్టా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అప్పుడు మిగతా వాళ్ళకు కూడా ఈ క్రియాయోగాన్ని బోధించవచ్చు. సో ఇండియాలో ఆ పట్టా పొందిన వాళ్ళు అయితే నేను యోగద రాంచీలో కూడా అడిగాను. యాక్చువల్లీ చాలా తక్కువ మంది ఇండియాలో ఆ పట్టా పొందిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో చాలా క్రియాయోగ కేంద్రాలు ఉన్నాయి. అన్నిటికంటే పెద్దది ఋషికేశ్ లో ఉంది. అండ్ చాలా బాగా ఉన్నాయి. ఈవెన్ సిమ్లాలో ఉంది, ఈవెన్ ఇక్కడ కూడా ఉంది, తమిళనాడులో ఊటీ దగ్గరలో ఉంది. అయితే అందరు క్రియాయోగ అనే పదం వాడుతున్నారు కానీ యాక్చువల్ గా బాబాజీ గారు లాహిరి మహాశయులు గారు ప్రపంచానికి చాటి చెప్పిన క్రియాయోగం అనేది లాహిరి మహాశయుల ద్వారా బయట ప్రపంచానికి ఆది బాబాజీ గారు ఉపదేశించారు, క్రియాయోగ దీక్షనిచ్చారు. ఈయన దాన్ని ప్రాక్టీస్ చేసి నిష్ణాతులు అయిన తర్వాత ఈయన కేవలానంద లేకపోతే యుక్తేశ్వరగిరి అలాగా కొంతమంది మహానుభావులకి ఈయన క్రియాయోగ దీక్ష ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం. దాంట్లో యోగానంద గారి యొక్క తండ్రి గారు కూడా ప్లస్ తద్వారా ఈ యుక్తేశ్వరగిరి గారు ద్వారా యోగానంద గారికి క్రియాయోగ దీక్ష ఇవ్వడం,
ఈయన విదేశాలు వెళ్ళి ఇంకెంతో మందిలో శిష్యులు తయారు చేయడం, జనకానంద, దయామాత ఎంతో మందిని తయారు చేయడం జరుగుతున్నది. అయితే పూర్తిగా హైలీ సర్టిఫైడ్ క్రియాయోగం అనేది మాత్రము యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా రాంచీలో కానీ ఆర్ లాస్ ఏంజలస్ కానీ మిగతా కేంద్రాల్లో కానీ అది పొందకుండా క్రియాయోగం అనేది ఎవరు ఉపదేశించారు. కేవలం ఇనీషియల్ సెషన్స్ చెప్తారు, బ్రీతింగ్ సెషన్స్ అంటారు. గాలి పీల్చుకోవడం, ఎక్కడ దాకా తీసుకెళ్ళడం, ఎక్కడ వదలడం, కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసి గాలిని బంధించడం. తర్వాత ఈ గాలి ఈ ఇడా పింగళ నాడి ద్వారా ఈ ప్రాణశక్తి పైకి కిందకి వెళుతున్నది అన్న మానసికగా అనుభూతి. దానివల్ల శిశుల నాడిలో ఉన్న మూలాధార స్వాధిష్టాన అనాహత విశుద్ధ ఆజ్ఞ ఈ చక్రాలు ఏవైతే ఆ షట్చక్రాలు ఉన్నాయో అవన్నీ కూడా ఉత్తేజం అవుతాయని అదొక రకమైన టెక్నాలజీ. శాస్త్రపరంగా కూడా తర్వాత దాని మీద చాలా అది డాక్టర్ కూడా కొంత సర్టిఫై చెయ్యట్లేదు. మనం ఎప్పుడు కూడా సత్యాన్నే మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేను బాబాజీ గారి భక్తుడు. ఆ క్రియాయోగ బాబాజీ అని అందరూ పిలుస్తున్నా అది మాత్రం తప్పదు. క్రియాయోగం బయటకు వచ్చింది మాత్రం బాహిరి ఆయనకి ఇచ్చారు. బాబాజీ గారు జ్ఞానవంతులకి ఇప్పుడు జ్ఞానవతారం అని యుక్తేశ్వరికి అని అంటారు. యోగావతారం అని చెప్పి లాగిని మాస్టర్ యోగావతారం జ్ఞానావతారు యుక్తేశ్వరు పరమహంస యోగా ఆయన క్రియాయోగ యోగానంద అని చెప్పి ఎవరు అందరు పరమహంస. అహంస అంటే హంస అంటే అర్థం ఏంటి? అహంస భగవంతుని అనుభూతి పొందినవాడు హంస. రామకృష్ణ పరమహంస. అది తనలో తాను భగవంతుని పూర్తిగా అనుభూతి పొందినవాడు పరమహంస. ఆయన పేరు యోగానంద. ముకుందలాల్ ఘోష్ కాస్తే యోగానంద పెట్టిన పేరు. తర్వాత ప్రపంచాన్ని పరమహంస అని కూడా ఆయన యొక్క జ్ఞానానికి, ఆయన యోగానికి, ఆయన జ్ఞానానికి అండ్ ఆయన కర్మని, ఆయన చేస్తున్న సర్వీస్ కి. సో యోగానంద గారు చేసిన సర్వీస్ ఎంత అంత కాదు. అప్పు ఎంత సర్వీస్ చేస్తారు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎంత జ్ఞానాన్ని ప్రదర్శిస్తారు. తాను ఆచరించేది మాత్రం క్రియాయోగం ఆచరిస్తారు. సో ఇవన్నీ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ కర్మ, క్రియ, యోగం. క్రియ అంటే ఒక క్రియ ద్వారా మనలో ఉన్న శరీరంలో ఉన్న షట్చక్రాన్ని ఉత్తేజపరచడం అని క్రియ. ఆ క్రియ ఏంటంటే ఆ రకంగా క్రీడా పింగళ సుషుమ్న వీటన్నిటిని యొక్క వాయు సంచారంతో శ్రీకృష్ణుడు కూడా జ్ఞానయోగంలో చెప్పాడు. వాయుగతుల ద్వారా మనం మన శరీరాన్ని ఉత్తేజపరిచి బ్రెయిన్ ను ఉత్తేజపరిచి. సో ఉత్తేజం అవుతాయి, కానీ అల్టిమేట్ గా దేన్ని గ్రహించాలి? అల్టిమేట్ గా గ్రహించవలసింది అంటే తనలో ఉన్న పరమాత్మ అనుభూతి పొందాలి. ఏ మార్గమైనా సరే. సో ఈ రకంగా కూడా తనలో ఉన్న పరమాత్మని వాయుగతుల ద్వారా తనలో ఉన్న పరమాత్మని గ్రహిస్తే మాత్రం చాలా గొప్ప విషయం. అది కూడా ఒక మార్గం, తప్పేం లేదు. సో ఎవరికైతే పడుతుందో దాన్ని మనం చేయాలి. కొంతమంది మాత్రం దాంతో అక్కర్లేదు, భక్తి ద్వారా కూడా పొందొచ్చు. రమణ మహర్షి వచ్చేసి పూర్తిగా ఆయన ఇంకో మార్గంలో వెళ్ళారు. నేను అన్వేషణ. శంకరాచార్య వారు జ్ఞాన మార్గంలో వెళ్ళారు. షిరిడి బాబా గారు ఆయన మార్గమే వేరు. ఆయన గురువు గారు ఆయనకి ఏది బోధించారో కూడా చెప్పలేదు. ప్రపంచం అంతా కూడా షిరిడి బాబా గారి పేరు మారుమోగుతుంది. ఆయన ఏంటన్నారంటే ఆచరణగా ఉన్న వారికి అన్నం పెట్టన్నారు. అల్లా మాది భగవంతుడు అన్ని కూడా శ్రద్ధేస్తాడు. ఆకలితో అన్నం పెట్టు, శ్రద్ధ సౌకర్యం, విశ్వాసం భగవంతుడు ఎందుకు అర్థమైపోతాడు. మంచి బ్యూటిఫుల్ ప్రిన్సిపల్. ఈ రోజు ఎంతమంది కోట్ల మంది భక్తులు ఉన్నారు. అలాగే చిన్మయా మిషన్ ఎంత పెద్ద, రామకృష్ణ వివేకానందరి రామకృష్ణ మిషన్, వీళ్ళందరూ కూడా ఎంతో 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 ఎంతో. సత్యసాయిబాబా గారిది ఒక మార్గం, సేవ మార్గం. భజన సేవ, చాలా సేవ చేశారు. గవర్నమెంట్ చేయలేని పనులు కూడా సత్యసాయిబాబా గారు. రాయలసీమ నీళ్లు ఇవ్వడం దగ్గర నుంచి హాస్పిటల్స్ దగ్గర
కాలేజ్, యూనివర్సిటీస్, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఏంటంటే లేదు ఎంకేజీ డిసిప్లిన్. డిసిప్లిన్ సమస్య లేదు. జనం మంచికి వెళ్ళిపోయినా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు అక్కడ నించోడానికి లేదు, అని ముట్టుకోవడానికి లేదు. అంతే చాలా అంటూనే ఉంటారు ఆయన ఎప్పుడు కూడా, కూర్చో కూర్చో కూర్చో. ఒక రకం డిసిప్లిన్. ఏది ఏమైనా సరే మరి సత్సంగ భక్తులు చాలా ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నారు, ఆయన భగవంతుడిగా పూజిస్తున్నారు, వాళ్ళ పనులు అవుతున్నాయి. ఆ గురువు మీద నమ్మకంతో, సత్యభ గారితో నమ్మకంతో వాళ్ళ పనులు బాగా అవుతున్నాయి. అంత అంత ఫండ్ తెచ్చిన ఇంకొక స్వామి లేడు ఇండియా మొత్తం మీద. ఫారెన్ నుంచి అంత ఫండ్ తేవడము, యూటిలైజ్ చేయడం, మిగతా విషయాలన్నీ ఎలా ఉన్నా సరే అంత ఫండ్ ఒక వ్యక్తిని నమ్మేసి ఇన్ని కోట్ల డాలర్లు రావడం ఏంటి, అన్ని కూడా ఇండియాలో ఖర్చు పెట్టడానికి మనం మెచ్చుకోవాల్సిన విషయం. ఏదో చిన్న జింబాబ్వే, నైజీరియాలో కొన్ని కట్టినప్పటికీ కూడా ఎక్కువగా ఫండ్స్ అంతా కూడా ఇండియాలో యూటిలైజ్ చేశారు. గ్రేట్. బెంగళూరు కావచ్చు, పుట్టపర్తి కావచ్చు, హైదరాబాద్, చాలా చోట్ల, ఊటీ, కొడైకెనాల్. నేనేమంటున్నానంటే మార్గం ఏదైనా సరే చిత్తశుద్ధి, యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, అంతవరకు కూడా ధ్యానం అనేది. నువ్వు ఎన్ని పాటలు పడు, ధ్యానం అనేది కుదరాలంటే మాత్రం 5 దాట. యమ ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియ నిగ్రహం సింపుల్ గా, మరీ దాని గురించి అది రీసెర్చ్ చేసి కంగారు పడిపోతుంది. యమ అంటే ఏమిటి చాలా రాస్తారు. యమ అంటే ఇంద్రియ నిగ్రహం. నియమ మనో నిగ్రహం. ఆసన మనస్సు బుద్ధి. ఆసన అంటే కూర్చోవడం కాదు. చాలా మంది ఆసన అంటే మంచి నీట్ గా ఒక మంచి ప్లేస్ లో కూర్చోవడం, ఎత్తు పల్లాలు లేకుండా కూర్చోవడం కాదు. రామహర్షి గారు ఎప్పుడు ఎత్తు పల్లాల మీద, పరుపుల మీద పడుకుని ఉండాలి, లేక చూస్తుండాలి. ఆసన అంటే అర్థం ఏంటంటే సమస్థితి. మనస్సు బుద్ధి ఏకం కాదు, ఒక సమస్థితి ఏర్పడటం ఆసన. అప్పుడు ప్రాణాయామం అంటే దేనికంటే ఒక రకంగా కొంతసేపు ప్రాణాయామం చేయడం వల్ల, మనం ప్రతిరోజు ప్రాణాయామం చేయడం వల్ల కొంచెం మనస్సు నిలకడ అవుతుందండి. 5 minutes ప్రాణాయామం చేసుకొని బంధించమని కూడా చెప్తారు. ప్రాణాయామం కొంతసేపు కుంభకం, రేచకం బంధించి తర్వాత మరింత బలవంతంగా బంధించకుండా వదిలేయడం, మళ్ళీ పీల్చుకోవడం. మళ్ళీ దానివల్ల ఏంటంటే ఒక్కసారి ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి కొంచెం వస్తుంది. అది యాక్చువల్ గా సిద్ధాంతం అనేది. కానీ డాక్టర్లు కొన్నింటికి హై లెవెల్ ఆఫ్ మెడిటేషన్, హై లెవెల్ ఆఫ్ ప్రాణాయామకి, హై లెవెల్ ఆఫ్ అని ఈ షట్చక్రాలు అనేది ఊహ మాత్రం. మనసు ఎలాగైతే ఊహో, ఈ షట్చక్రాలు కూడా ఊహ. చక్రాలు అంటే నిజంగా చక్రాలు ఉండి తామర పూలకు ఇచ్చుకుంటాయి అన్న ఒక రకమైన ఊహ. ఇక్కడికి వచ్చేది 1000 సంవత్సరాలు ఉంటుందని ఊహ మాత్రం. మనస్సు ఎలాగైతే ఊహో, ఈ షట్చక్రాలు కూడా ఒక భావన. సో దాన్ని ఉత్తేజపరిచి కూడా పరమాత్మను పొందవచ్చు. కానీ అంత ఈజీ కాదు, దానికి ఎన్నో శ్రమ పడాలి. ఏది ఏమైనా సరే చిత్తశుద్ధి జరగదు. చిత్తశుద్ధి రావాలి. నువ్వు చేసే చర్య అంత కూడా. కానీ గురువు గారు అడ్డం వచ్చాను, కానీ దాని వల్ల ప్రయోజనం ఉండదు గురుగారు. సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మను చూడలేము కదా. అది ఇంపాసిబుల్. సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మని చూడలేము, ఆయన విభూతిగా అన్నిటినీ దర్శించలేము. జస్ట్ మనం ఒక భావనలో పరమాత్మని పొందామన్నది కూడా భావన అయిపోతుంది. అక్కడ ఆత్మస్వరూపాన్ని చూడడం కొంచెం కష్టం అవుతుంది అక్కడ. తప్పకుండా అది మాత్రం నిజం. బాలాజీ గారు మనం బాగా ఆలోచిస్తే కట్టయింది. ఎవరైతే నా తోడలుడు ఎవరైతే క్రియాయోగ నా తోడలు చెప్పారో ఆయనకి మింగలేని ప్రాబ్లం వచ్చింది. 3 సార్లు వచ్చింది. 3 సార్లు. ఎందుకో సడన్ గా మింగలేను అన్నాడు. అంతే, నేను మింగలేకపోతున్నాను అన్నాడు. అప్పుడే మన లక్డీ కపూర్లోని మేఘన డాక్టర్ ఉన్నాడు,
పెద్ద ఫేమస్ అయింది. లక్కడికి అప్పుడు బస్సులు అవుతాయి కదా దూరం, అక్కడ మేఘనా పెద్ద ఇది ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్తే సైకియాట్రిస్ట్, ఇది మీ ఫీలింగ్ తప్ప ఏమీ లేదు, మిగపోవడం ఏంటండి అన్నాడు. ఆయన ఈఎన్టీ సర్జన్ ఆయన మేఘనాథ్ గారు వాసుదేవ్తో చేశారు. అవునండి, ఈఎన్టీ సర్జన్. ఈఎన్టీ సర్జన్ ఆయన, ఇదేం లోపల ఒకసారి ఆగింది, ఇదేం ప్రాబ్లం కాదు, మీ సైకలాజికల్ ఫీలింగ్ ఇది, మిగతా అంతా కూడా బాగుంది అని చెప్పేసి మొత్తానికి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమన్నారు. మొత్తానికి సెట్ చేశారు. మళ్ళీ మొన్న వచ్చింది, మొన్నే వచ్చింది, మళ్ళీ మింగలేకపోతున్నాడు. ప్రస్తుతం అమెరికా దుబాయ్లో ఉన్నారు, ప్రస్తుతం మింగలేకపోతుంది. విపరీతమైన హై లెవెల్ ఆఫ్ యోగా, యోగా. మరి చాలా మంది నాకు చెప్పారు, ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అర్థం కావట్లేదు. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే సమ్వేర్ దేర్ ఇస్ సమ్ ప్రాబ్లం అండ్ మేబీ బికాస్ ఆఫ్ హై లెవెల్ ఆఫ్ మెడిటేషన్ అని చాలా మంది డాక్టర్లు చెప్పడం జరిగింది. ఏమంటారు వెంకటలక్ష్మి గారు, వాయిస్ మీకు క్లియర్ అయిందా? ఇప్పుడు మాట్లాడగలరా? క్లియర్ అయింది గురువు గారు. అదే సాయిబాబా దగ్గర కూడా ఉపాసని బాబా అని వస్తారు. ఆయన కూడా ఇటువంటి ఇబ్బందులతోనే బాబా దగ్గరికి వస్తారు. ఎందుకురా వీటితో కష్టపెట్టుకుంటావు, సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మని ధ్యాసలో పెట్టుకోవచ్చు కదా అని చెప్పి అవన్నీ మాన్పిస్తారు. అని అవసరం లేదు. ఈలోనూ సర్వత్రా వ్యాపించి పరమాత్మని తిలకించే ప్రయత్నం అన్నిటినీ చెప్తారు. చెప్పేసి ఆయన్ని ఒక 8-9 కిలోమీటర్ దూరంలో సాకోరి, షిరిడీకి 9-10 కిలోమీటర్ దూరంలో సాకోరిలో ఆయన ఆశ్రమం ఉంది. ఉపాసిని బాబా గారి ఆశ్రమం చాలా పెద్ద ఆశ్రమం. షిరిడి వెళ్ళినప్పుడు వెళ్ళండి, సాకోరి ఆటో మీద వెళ్ళిపోవచ్చు. తర్వాత ఈయన జ్ఞాన మార్గంలో కొన్ని మార్గాలు అలాగే మెహర్బాబా ఆయన అలా కాదని నేనే భగవంతుడు అవ్వాలనుకుంటే 2-3 సంవత్సరాలు నేను చెప్పినట్టు వినమంటారు గురువు గారు. వినలేక చేసుకోలేక ఆయన ఉండమంటారు. ఉండలేక 2.5 సంవత్సరానికి పారిపోతారు. నేనే భగవంతుడు అవడం అంత ఈజీ కాదు కదా. ఎవరు తిట్టినా గమ్ముగుండాలి, ఎవరు కొట్టినా, ఇప్పుడు దేవుడి విగ్రహం ముందు ఏం చేసినా ఆయన గమ్ముగుంటాడు కదా, అలా ఉండగలగాలి మనం. అంతే కదా, పారిపోయారు చివరికి. అప్పుడు చెప్తారు, వాడు ఉండుంటే నాలాగా అయ్యిందుడు, వాడు ఉండలేకపోయాడు, మీరు చెయ్యలేరు, అది కష్టము, ఎందుకు మీకు అంత శ్రమ, హాయిగా అందరిలో పరమాత్మను చూసుకోండి, ఆత్మస్వరూపాన్ని ధ్యానించండి చాలు అని చెప్తారు ఆయన. నిజమే కదా, ఎంత సింపుల్ గా. ఎందుకు శరీరం కష్టపెట్టడం ఎందుకు, బ్రెయిన్ కష్టపెట్టడం ఎందుకు, ఉన్న నర్వస్ సిస్టమ్ కష్టపెట్టడం ఎందుకు, డైజెస్టివ్ సిస్టమ్ కష్టపెట్టడం, రెస్పిరేటరీ సిస్టమ్ ని కష్టపెట్టడం ఎందుకు? ఒక ఆర్గాన్ మీద ఒత్తిడి తెస్తే, ఎక్కువ ఒత్తిడి తెస్తే ప్రమాదం. శరీరంలో ఉన్న ఏ వస్తువు మీద ఎక్కువ ఒత్తిడి చేసుకో, భగవంతుడు ఇచ్చేది పని చేసుకోబోతున్నారు, చేసుకెళ్ళి. ఎందుకంత ఒత్తిడి తీసుకురావడం నాకు అర్థం కావాలి. ఊపిరితిత్తుల మీద ఎందుకంత ఒత్తిడి నాకు అర్థం కావాలి. గుండె మీద ఎందుకంత ఒత్తిడి? నీకు శుద్ధి అవుతున్నది ఆక్సిజన్, ఎలాగా ఆక్సిజన్ పీల్చినా కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. ఇంకా శరీరంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ ఉంటుంది? ఉంటుంది. కొన్ని మలం ద్వారా పోతాయి, కొన్ని మూత్రం ద్వారా పోతాయి, కొన్ని గ్యాస్ ద్వారా పోతుంది. శరీరం ఊరుకోదు, ఏ పదార్థాన్ని లోపల ఉంచుకోదు, బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. అది భగవంతుడు ఇచ్చిన వరం. ప్రోస్టాగ్లాండిన్స్ అంటారు. శరీరం తన పని చేసుకుంటేనే ఒకనొక టైంలో మరి వీక్ అయిపోతాం, తప్పదు మరి. కానీ యోగా చేసిన వాళ్ళందరూ ఎక్కువ కాలం బతకలేదు. నీకు 10 మంది పేర్లు చెప్తాను, వాళ్ళు ఎవరు కూడా పాపం 60 ఏళ్ళు దాటలేదు. ఇప్పుడున్న యోగా గురువు పెద్ద ముసలోళ్ళు అయిన చెప్తున్నారు. సంతోషమే, ఓకే. కానీ భగవంతుని అనుభూతి మాత్రం పొందలేదు. వెంకటలక్ష్మి గారు మొహమాట లేకుండా చెప్పేసి వీటి ద్వారా భగవత్ మరి కష్టం అని. అన్ని యోగాల్లో గల జ్ఞానాన్ని నేను అన్నాడు శ్రీకృష్ణుడు. ఉట్టినా అనలేదు. శ్రీకృష్ణుడు యోగం గురించి చెప్పాడు, జ్ఞానం గురించి చెప్పాడు. అన్ని యోగాల కన్నా జ్ఞానాన్ని నేను. నారాజీ గారు మీరు కొంచెం చెప్తే బాగుంటుంది. 20 సంవత్సరాలు మీరు చేశారు
యోగాన్ని? అవును స్వామి. అది మొదట్లో శారీరకంగా చాలా ఇబ్బంది పడ్డాను. ఏ యోగా? ఏ యోగా? కుంభకం పూరకం ఉన్న చూసారా, రాజయోగం అంటారు దాన్ని. రాజయోగం. రాజయోగం అది చేసాను. పడుకుంటే ఊపిరి ఆగిపోయిందండి. సడన్ గా లేచి కూర్చునేవాడిని. అది కొద్దిగా బాగుందండి. భగవంతుడి కోసం నేను చేయలేదు స్వామి ఇవన్నీ కూడా. కేవలం శరీర ఆరోగ్యం కోసం చేశాను. అది తర్వాత అలవాటు దాంట్లో జాగ్రత్తలు తెలిసినాయి నాకు. దానయ్య గారు ఒక స్నేహితుడు పెద్ద ఆయన నాకు చెప్తుండేవారు జాగ్రత్తలు. అది చేస్తూ వచ్చాను స్వామి. బాగుంది. నేను ఇతర విషయాలు ఆశ్రయించలేదు. నాకు దాంతో భగవంతుడు కనిపిస్తాడనేది కల్లో మరి నాకు తెలుసు స్వామి. కేవలం శరీరం ఆరోగ్యంగా ఉండటం కోసమే నేను చేశాను. మరి ఎక్కువ చేస్తుంటే ఆరోగ్యం పాడైపోయేది. స్వామి పొద్దుపూట 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు. అయితే పర్వాలేదు. అయితే గంట తరబడి చేస్తే ప్రమాదం. కానీ ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు స్వామి. అది అలాంటి వాళ్ళు మీకు తెలుసా అంటున్నారు. నాకు తెలుసండి, తెలుసు. బయటికి శరీరంలో ఏ స్పందన లేకపోతే శ్మశాన్ని తీసి పెట్టిన కేసులు ఉన్నాయండి. ప్రాణం ఉండగా కూడా ఉందండి. అది అప్పుడు మాకు తెలిసిన వాళ్ళు కూడా గురువు గారు సూలూరుపేటలో ఆయన ఇదే క్రియాయోగం బోధిస్తారు. ఆయన వచ్చి ఒక ముస్లిం అన్నమాట. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికి నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది. కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయవు. సో ఆయన క్రియాయోగం ద్వారా బాగు చేస్తానని చెప్పి వీళ్ళకి కూడా నేర్పిస్తూ ఉన్నారు. మా వదినకి, మా అన్నయ్య కొడుక్కి, వాళ్ళకంతా. అటువంటి ఆయన ఆల్ ఆఫ్ సడన్ గా ఆయనే యోగా చేస్తూ చనిపోయారు. ఎక్కువయ్యి నర్వస్ సిస్టమ్ బ్రేక్ అయ్యి బ్లడ్ క్లాట్ అయ్యి బ్లడ్ రక్తం చిక్కి చనిపోయారు గురువు గారు. వీళ్ళందరేమో దాన్ని కూడా ఆయన సహస్రాలం పేలింది అది ఇది అని చెప్పుకుంటున్నారు. చాలా చిన్న వయసు, 52 వయసులో 52 ఏళ్లకే చనిపోయారు. 52 ఏళ్లకే చనిపోయాడు, చిన్న వయసు. పోయింది కూడా అలాగేనమ్మా పాపం. పరమహంస యోగానంద గారు కూడా దేహాన్ని వదిలేసింది అలాగే. మాట్లాడుతూ మాస్టర్ సివివి గారు, కంచుపాటి వెంకట స్వామిరావు, ఆయన కూడా 54 ఏళ్ళకి అది రాజయోగం విపరీతమైన అదొక హై లెవెల్ ఆఫ్ మెడిటేషన్ అన్నమాట. ఆయన కూడా అలాగే 54 ఏళ్ళకే పోయింది. అంటే అలా కాదు, కానీ ఒక చిన్న మాట గురువు గారు, మీకు అడ్డం వస్తూ ఉన్నా ఉండబట్టలేక మీరే చెప్తూ ఉంటారు గురువు గారు పంచకోశాలని. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, జ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం లేదా విజ్ఞానమయ కోసం. సో మనం ఈ చేసే యోగాలన్నీ కూడా అన్నమయ ప్రాణమయ కోసం దగ్గరే ఆగిపోతుంది. ఎక్స్ట్రీమ్ గా వెళ్తే మనోమయం దాకే వెళ్ళగలం. ఒక్క జ్ఞాన యోగంలో మాత్రమే ఆనందమయ కోసం దాకా వెళ్ళగలం. అది ఒక్క జ్ఞానం ద్వారా మాత్రమే పొందగలం. ఆనందమయ స్థితిని అనుభవిస్తూ అంతటా ఉన్న పరమాత్మని కూడా అనుభూతిలో తెచ్చుకోగలిగింది ఒక్క జ్ఞానయోగమే. మిగతా అంతా అన్నమయ శరీరానికి చేసేది లేదా ప్రాణమయ, ఇందాక మీరు చెప్పినట్టుగా కుంభకం, రేచకం, ఇవన్నీ కూడా మన గాలిని బంధించే. మనకి మీరు చెప్తారు ఎప్పుడు పాత సినిమాల్లో ఎంత బాగా పాడేస్తుంటారు గురువు గారు, గాలిని బంధించి అడ్డించే యోగం చేసే పని లేదు, గారడి పని లేదు, మాధవ కేశవ అని మనసున్న తలచిన చాలుది. సింపుల్ గా చెప్పేశారు. ఆ కవులు కూడా అద్భుతంగా చెప్పారు. సో మనకు అది అర్థం కాదు. అంటే డైరెక్ట్ మనసు మీదే పని చేస్తే నెక్స్ట్ మనసు ద్వారా పొందిన జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకుంటే ఆనందమయ స్థితికి వెళ్ళిపోతాం. సింపుల్ గురువు గారు టెక్నిక్ నాకు అర్థమైనంత వరకు. చేసేది ఇప్పుడు అదే. ఆ మనసుని నిష్కామ కర్మ ద్వారా శుద్ధి చేసుకుంటూ ప్రజెంట్ లో ఉండే ప్రయత్నం చేస్తూ ప్రజెంట్ లో ఉండేదానికి ట్రై చేస్తూ ప్రశాంతంగా ఉంటూ మనసును ఉంచుకుంటూ పొందిన జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకుంటూ ఉంటే ఆనందం దానంతటదే వస్తుంది గురువు. ఆ స్థితికి వెళ్ళిపోతుంది. దీనికి
ఈ రెండింటిని మనం బంధించి ఇబ్బందులు పెట్టి శరీరాలు మనకి ఇది రథం కదా గురువు గారు పరమాత్మను పొందడానికి. దీన్ని గురి చేసుకోవాల్సిన అవసరమే లేదని నా ఒపీనియన్. మంచిది, అది నిజం కూడా, సత్యం కూడా. ఇంకో విషయం, చాలా మంది అంటారు మీరు ఏమన్నా ఫోటో చూసి బాబాజీ మాస్టర్ ఫోటో చూసి కళ్ళు ఎప్పుడు కూడా పైన ఉంటారంటే అది ఇమాజినేషన్. బాబాజీ గారి ఫోటోలు ఎవరు తీయలేదు, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. బాబాజీ గారి ఫోటోలు అనేవి లేవు. అది ఒక చిత్రకారుడు అలా చిత్రీకరించాడు. నేను ఆ ప్రశ్న కూడా అడిగాను, ఆ ఫోటోకి అనుమతించలేదు. బ్రహ్మాండంగా దర్శించారు, హాయిగా మంచి నీటి కళ్ళు, స్వచ్ఛమైన కళ్ళు, ఆ విపరీతమైన మంచి నవ్వు, ఆ నవ్వులో ఒక ఆనందం, ఆ నవ్వు, ఆ శరీరం ఒక మెరుపు, ఆ మాట గంభీరం, ఆ ధైర్యం. అలాంటి బాబాజీ గారిని దర్శించుకోనని చెప్పి ఇలాగ బయటికి కళ్ళెత్తున బాబాజీ గారిని నాకు దర్శించు, అది ఫోటోలు లేవు కాబట్టి అలాగా. ఇంకో ఫోటోని ఎప్పుడు ఫోటో పెడుతున్నా, బ్లూ కలర్ ఫోటోలు, అది దాంట్లో కళ్ళు, ఆ ఫోటోనే నేను మా అందరికి ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే స్ట్రైట్ గా చూస్తా, ఏ ఒక్క ఫోటోలో నేను ఇలా చూస్తున్నట్టు కనబడతారు కానీ అది నిజం కాదు. బాబా గారి ఫోటోలే లేవు. నేను అడిగాను కూడా, ఒక్క ఫోటో తీసుకుంటా. అప్పుడే ఇంకా కొత్తగా సెల్ ఫోన్ లో కెమెరా ఫోన్స్ వచ్చాయి, తీసుకుంటా, నోకియా తీసుకుంటానంటే. సో బాబాజీ గారి ఫోటోలు అయితే లేవు. ఉన్న ఫోటోలు గూగుల్లో దొరుకుతున్నవన్నీ కూడా పెయింట్ వేసి చిత్రకారుడు వేసింది. ఇంకేదో అయితే ఒకటి కొంచెం జాగ్రత్తగా, నేను గురువుగా మరి నేను నా బాధ్యత కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి యోగాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వహించండి, లేకపోతే మాత్రం శారీరకంగా చాలా ఇబ్బంది పడతారు. ఎప్పుడైతే శరీరం మీకు అనుకూలించదో ఏ సాధన కూడా చేయదు. ఆ పరిస్థితి తెచ్చుకున్నాం అనుకోండి, ఏ సాధన చేయదు, నిష్కామకరం చేయలేదు, జ్ఞానం కూడా సరిగ్గా పనిచేయదు. శరీరం మీద అంత ప్రాబ్లమ్స్ లో ఉంటే భగవత్ విభూతిని అంతగా దర్శించడం అనేది చాలా శరీరం సహకరించాలి. ఎప్పుడు పోతాం అనేది వదిలేండి, అది ఎవరి చేతిలో లేదు. పద్ధతి ఉన్న జీవితాన్ని శుభ్రంగా ఆనందంగా ఉంటుంది, సర్వత్రా భగవత్ విభూతిని గడుస్తూ నిష్కామ కర్మ, కర్మలు చేసుకుంటూ మీరు నిష్కామ కర్మ, నిష్కామ నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచి విజ్ఞానం. చెప్పింది శంకరాచార్య, ఆత్మ అనేది అన్ని చోట్ల ఉంది. ఆత్మ నుంచే ప్రాణం వచ్చింది, ప్రాణం నుంచే బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, ఇవన్నీ కూడా దాంట్లో అలాగే నయం అయిపోతుంది. మనస్సు ప్రాణం, బుద్ధి కాస్త ప్రాణం, ప్రాణం కాస్త ఆత్మ. ఆయన ఒక మాట కూడా అన్నారు బాలాజీ గారు, ఈ యోగంలోనే మనసు గట్ట అయిపోతుంది, మనిషి పోయేది మాత్రం చెప్పి చాలా మంది దహన కార్యక్రమాలు కూడా చేశారు. బాలాజీ గారు అది మీరు చూసారు కొన్ని? నేను విన్నాను స్వామి, అది చాలా మందికి జరిగింది అలాగా. మనసులో ఏముండదు, ప్రాణం లోపల ఉంది, చచ్చిపోయాడని కూడా తీసుకెళ్లి తగలబెట్టిన కేసులు విన్నాను స్వామి. తప్పు, అలా అనుకోడు, తీసుకెళ్ళి కూడా తగలబెట్టి తప్పనగా. అయితే ఏంటంటే ఆ ప్రమాదం అయితే ఉంది, అది బాలాజీ గారు చెప్పినదంటే ఆ ప్రమాదం అయితే ఉంది. అంటే ఇది మనం ఒక సెషన్ నేను చెప్దాం అనుకున్నాను దీని గురించి. జాగ్రత్తగా ఉండండి, అనవసరంగా ఇబ్బందులు పాలవద్దు. అండ్ ఆ సరైన గురువు దొరకకపోతే మాత్రం ఇంకా మీకు కష్టం. ఆ గురువు మీరు దగ్గర ఉండి నేర్పించాలి. మీరు చేసిన ప్రతి దాన్ని గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలాగైతే మనం రెగ్యులర్ గా గూగుల్ మీట్ లో ఉన్నామో, మీరు చేస్తున్నది, మీరు మాట్లాడుతున్న తీరును బట్టి మీరు ఎంత మీరు జ్ఞానం విచ్చుకుందో అనేది నాకు తెలిసిపోతూనే ఉంది. ఈ యోగంలోనే నీ లోపల ఏం జరుగుతున్నది గురువు తెలియదు. టెక్నిక్స్ చెప్తాడు తప్ప నీలో జరుగుతున్న ప్రక్రియని గురువు గుర్తించలేదు. ఇక్కడ మీ మనసు, మీరు మాట్లాడే తీరు, మీ యొక్క వ్యక్తపరిచే తీరు, చేస్తున్న నిష్కామ కర్మ, ఆనందంగా చేస్తున్న నిష్కామ కర్మ. సత్యనారాయణ వాసంతరి సత్యనారాయణ ఆయన తెలిసిన విద్యను ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నాడు. నేను అడగలేదు అంత శివోహం శివోహం పెడుతూ నా వాయిస్
ఆ వాయిస్ కూడా ఇంత ముందు ఆడియోలో బాబు వాసన్ రెడ్డి గారు పెట్టినప్పుడు నా వాయిస్ నాకే క్లారిటీగా వినిపించేది కాదు. చాలా మంది కూడా అన్నారు వాయిస్ క్లియర్గా లేదు. ఇప్పుడు పెడుతున్న వీడియోస్ లో మరి ఏం చేస్తున్నాడు గమ్మత్తు, బ్రహ్మాండంగా వాయిస్ నాకు వినిపిస్తున్నా, వెనకాత మరి శివోహం వినబడుతున్నది. ఇది చాలండి భగవంతుని తెలుసుకోవడానికి, చాలని చెప్పి ఏముంటాయి. ఇంకెవరైనా చెప్తారా? ములపూడి గారు, ములపూడి గారు బోలో భాషే కలకత్తాలో ఉన్నాడు. బెంగాలీ తెలుగులో చెప్తారా బెంగాలీలో చెప్తారా? ఇంకా బెంగాల్ రాదండి, తెలుగు రాదు. తెలుగు సంపూర్ణంగా వస్తే చాలు. సంపూర్ణంగా వస్తే ఏంటి మీరేం చెప్తారా మీ ఎక్స్పీరియన్సెస్? మనసు చిత్తశుద్ధి లేని ఆత్మానుభూతి పొందలేము. అది ఉంటేనే ఆత్మానుభూతి పొందినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఒకవేళ ఆ మనసు చిత్తశుద్ధి లేకుండా కూడా ఆత్మానుభూతి పొందినా కూడా అది తెలుసుకోలేదు ఏ పరిస్థితి. శివ చిత్త చాంచల్యం బయటికి ఏదో రకంగా వ్యక్తం అయిపోతుంది. మనసులో మాట ఏదో రకంగా వ్యక్తం అయిపోతుంది. ఏదో గుణం బయటపడుతుంది. రసగుణమో రజోగుణమో తమో గుణమో మాటల్లో వ్యక్తం అవుతుంది. ఇదన్నీ ప్రూవ్ అండి. ఇది ప్రూవ్ అండి. అది శంకరాచార్యులు చర్చన ఒప్పుకోరు. శంకరాచార్యులు వారి సిద్ధాంతాలు అజ్ఞానం అంటే మాత్రం సమస్య లేదు. సో నాకు ఇద్దరు గురువులు, మరి బాబాజీ గారు గురువు, శంకరాచార్య వారు గురువు, ఇద్దరు గురువు. ఆయన కూడా ఇదే వీళ్ళందరూ కూడా మనకు బోధించడానికే వచ్చారు. ఎగ్జాక్ట్లీ. అది మనం తెలుసుకోలేక కప్పగంతులు ఇస్తుంటాను. నేను అవుతాయి కప్పగంతులు ఇస్తుంటాను. జ్ఞానాన్ని కూడా ఏదైతే చాలా మంది తప్పుదారి పట్టిస్తున్నారో, శంకరాచార్యుల వారి యొక్క జ్ఞాన సిద్ధాంతాన్ని కూడా ఎంతమంది తప్పుగా ప్రచారం చేస్తున్నారో, అలాగే జ్ఞాన యోగాన్ని కూడా చాలా మంది వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ప్రచారం చేస్తారు, మార్చుకుంటున్నారు. ఎందుకంటే ఎంత తొందరగా మనం చెబుదామా, వెళ్ళిపోదామా జ్ఞాన మార్గానికి అనే దావులో ఉన్నారు. కష్టపడకుండా ఏదంతుందా అని చూస్తున్నారు. అది కాదు, సాధన చేస్తేనే ఏదైనా వస్తుంది. కానీ నేననేది ఏంటంటే అన్నిటికంటే సులువైన మార్గము, అన్నిటికంటే ఈజియెస్ట్ మార్గము, అన్నిటికంటే తొందరగా పరమాత్మని అనుభూతి పొందే మార్గము జ్ఞాన మార్గమే అని నాకు అనిపిస్తున్నది, నా రీసెర్చ్ ప్రకారంగా. ఎందుకంటే మీరు నిజంగా చూడండి, ఒక 3 నెలలు ఆయన సిన్సియర్ గా అన్ని చోట్ల భగవంతుని యొక్క విభూతి దర్శిస్తూ వెళ్ళండి, మీకు ఏంటో ఒక రకమైన ఆనందం కలుగుతూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే నాలో మటుకు చాలా మార్పు వచ్చినాయి. ఇంకా రావాల్సింది ఉంది, నాకు తెలుసది, కానీ చాలా మటుకు వచ్చింది. అది నేను తెలుసుకోగలుగుతున్నాను. ఎక్కడ తప్పు చేస్తున్నా కూడా మళ్ళీ బ్యాక్ కంపేర్ అది వస్తుంది, హెచ్చరిస్తూ ఉంటుంది. ఒక 3-4 నెలల్లోనే ఎంత మార్పు. చాలా మనోధైర్యం కూడా ఎప్పుడైనా ఎక్కువ మనోధైర్యం. ముందు మనోధైర్యం ఉంటేనే ఏదైనా కూడా మనం చేయగలము, సాధించగలం. దేనికి లొంగిపోవడం, కష్టాలు వచ్చినా పర్వాలేదు, ధైర్యం, ఆనందం, భయం లేకపోవడం, భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం, నమ్మకం ఉన్నాడన్న నమ్మకం, అంతకన్నా ఇంకా గొప్ప నమ్మకం, విశ్వాసం. ఈ పెద్దవాళ్ళు మాట్లాడండి. ఎవరున్నారు? సత్యనారాయణ బొలిశెట్టి గారు ఉన్నారా? ఉన్నారు. మాట్లాడండి బొలిశెట్టి. మనకి ఆత్మానుభూతికి మార్గం అంటే ఆచరణే. మనం ఏం ఆచరించాలి అనేది మనకి జ్ఞానంతో మనం కనుక ఆచరిస్తే మొదలు పెడితే ఆత్మానుభూతి దానంతగా జరుగుతుంది. అయితే మనం ఈ లక్షణాలన్నింటినీ కూడా సాధన చేసే మనం చేయాలి. వెనకటికి ఎవరో చెప్పారు, నువ్వు 12 ఏళ్ళు సత్యవర
భాగవతం ఆచరించు, నువ్వు పలికిందల్లా సత్యం అవుతుంది అని చెప్పని అన్నారట. ఓకే. కనుక ఏదైనా సరే ఆచరణలో సాధన పైన మీరు అదే ప్రవృత్తికి చేరుతారు అనేది నిర్వివాదాంశం. మీరు ఏదైతే ఆచరిస్తున్నారో అదే ప్రవృత్తి మీకు కలుగుతుంది, మీ వాక్కు సత్యమవుతుంది, మీరు అమితమైనటువంటి ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని అనుభవించగలుగుతారు. యద్భావం తద్భవతి. తద్భావతి. అది జరిగి తీరుతుంది. ఎస్, ఇట్స్ ప్రూవ్డ్ కూడా. ఏ భావంతో ఉంటావో అదే అది జరిగి తీరుతుంది. ఏదో జరిపించుకుంటారు కూడా. మనస్సు ఊరుకోదు కదా. అది అదే స్వామి జరుగుతుంది ఖచ్చితంగా. మీరు ఏదైతే ఏ పద్ధతులు అయితే తీసుకుంటున్నారో మీ పద్ధతి అందరికీ మార్గదర్శనం. అంతేగాని చెడుగా వెళితే చెడు ఏ పద్ధతి అనుసరిస్తారో ఆ పద్ధతి మార్గదర్శనం అవుతుంది అందరికీ. మీరు చెప్పింది వాక్కులో సత్యవాక్ అవుతుంది. మీరు శాపం పెట్టినా కూడా మీకున్న శక్తి పోతుందేమో కానీ మీ శాపం ఫలితం ఇచ్చి తీరుతుంది. అది శాపం కానీ ఏదైనా సరే మీ వాక్కుకి ఎంత శుద్ధి ఏర్పడుతుంది అనేది మాత్రం సత్యం. వాక్శుద్ధి ఎప్పుడు వస్తుందంటే మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు చెప్పాలి. మనం శపించేవారు కూడా, ఎందుకంటే దాని వెనకాల అవన్నీ ఉంటాయి. కానీ యాక్చువల్లీ చాలా మంది మునిశ్వరుల వల్ల ఇంత జ్ఞానం వచ్చింది మనకి. ఏదైనా చెప్పిస్తాడని కాదు, మనకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళే. సంతోషం. ఇంకేమైనా మాట్లాడతారా గురువు గారు? భక్తి మార్గంలోనే జ్ఞాన మార్గానికి పూజ చేసుకున్నారు, భార్య అమ్మవారిగా పూజించారు, కనిపించిందంతా కూడా. అవును, రామకృష్ణ పరమహంస గారు భక్తికి ఉదాహరణ. కానీ ఆయన మాత్రం భార్యని జ్ఞాన మార్గంతోనే చేశాడు. అలాగే అమ్మాయి భక్తి మార్గంలో వెళ్ళిపోయి 32,000 క్రితంలో పైగా రాసి అదంతా జ్ఞానమే కదా స్వామి. కనిపించకపోవచ్చు కానీ జ్ఞాన మార్గంలో నిష్ణాతులయ్యారు, భగవంతుని పొందారండి. కాబట్టి ఖచ్చితంగా నిర్వివాదంగా జ్ఞాన మార్గం అనేది ఈ యోగాలకి శిరస్సు లాంటిది లేదా కిరీటం లాంటిది. ఖచ్చితమైన విషయం, అందరూ నమ్మే విషయమేనండి. దీంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా కొండ బదులు కొట్టినట్టు నేను యోగా చేస్తున్నప్పటికీ కూడా ఇది కేవలం శరీరం ఆరోగ్యం కోసమేను. ఇది చేస్తాడు. జ్ఞాన మార్గం ఒకటి, భక్తి మార్గం, కర్మ మార్గం ఏది తీసుకెళ్ళినా. ఇంకోటి గురువు గారు, ధ్యానం చేస్తూ గంటలు చేస్తున్న వాళ్ళు ధ్యానంలో ఉగ్రవాదులు వాళ్ళు ఉన్నారంట. ఉగ్రవాదులే కుటుంబాన్ని పాటు చేసుకున్నారు. అది ఉగ్రవాదాన్ని మీరు చెప్తున్నట్టు ఆ స్లాబ్ పాయింట్ లో తెలివితేటలు ఆగిపోతున్నాయి. దానికి వెంటనే ఆ తిరగడంలో కుటుంబాన్ని పాటు చేసుకోవటం, పిల్లల కుటుంబాన్ని పాటు చేసుకోవడం, చుట్టూ ఉన్న వాళ్ళని పాటు చేయడం అయిపోయిందండి. నేను స్వయంగా మాకు తెలిసిన వాడి బంధువులేనండి. ధ్యానం చేయటం జ్ఞాన మార్గం ఇవన్నీ బేసిక్ అండి. మీరు చెప్తుంది భక్తి, జ్ఞానం, భక్తి, ధ్యానం. బాలాజీరావు గారు మీకు అడ్డం వస్తుంది. అక్కడ ఏమవుతుందంటే అహం ఎక్కువైపోతుంది, నేను చేస్తున్నానన్న భావం ఎక్కువైపోతుంది, నేను ఇన్ని వేలు ఇన్ని లక్షలు చేశానని. ఇంకోటి వాళ్ళకి జ్ఞాన మార్గానికి తేడా ఏంటంటే వాళ్ళు ఊహించుకుంటారు కానీ సత్యాన్ని గ్రహించలేరండి. ధ్యాన మార్గంలో ఉన్నది సత్యం అనేది తెలియదు. కేవలం ధ్యానం చేస్తున్నాం, భగవంతుడు మనకి కళ్ళ మంది కనిపిస్తున్నాడు, ఇదే ప్రపంచం, అదొక ఊహాలోకంలో బతికేస్తారండి. ధ్యాన మార్గం నేను చాలా ఏళ్ళు చేసి అనుభవంతో చెప్తున్నానండి. ధ్యాన మార్గంలో వాళ్ళ యొక్క ఊహలు, ఆలోచనలు, వాళ్ళ స్వప్నంలో మనం ఎట్లా కలగంటామో అట్లా కనిపించి వాళ్ళ ఒక ఫ్యాంటసీలో బతికేస్తారు తప్ప లౌకికం అంతా అబద్ధం అంట. ఇప్పుడు జ్ఞాన మార్గంలో ఉన్నవాడు లౌకిక భ్రమ అంటాడు, ధ్యాన మార్గంలో ఉన్నవాడు భ్రమ అంటాడు. ఈ జ్ఞాన మార్గంలో ఉండేవాడు అన్నిట్లో సత్యాన్ని గ్రహిస్తాడు, ధ్యాన మార్గంలో ఉండేవాడు ఊహల్లో బతుకుతాడు.
అవును అవునమ్మా. ప్లస్ ఇంకో విషయం, ఈ జనం చేసిన చాలా మంది చూసారు, కోపం ఎక్కువ ఉంటున్నారు. అవును స్వామి. కోపం కూడా కాదండి, వాళ్ళు మేము ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా బతికేస్తాము, మాకు ఇల్లు సంసారాలు కూడా వదిలేసి పిరమిడ్ ధ్యానాల్లో కూర్చున్న వాళ్ళు నేను వందల మందిని చూశానండి. ధ్యాన మార్గం, ఎందుకంటే గురువు గారిని కలవక ముందు నేను కూడా అదే మార్గంలో ఉన్నమాట వాస్తవం. కాకపోతే ఏ చేసినా జ్ఞానవంతంగా చేయాలని చెప్పారు చూడండి. ఈ జ్ఞానం అనేది లేకుండా ధ్యానం ఏమవుతుందంటే అదొక సినిమాలో ఫ్యాంటసీ అయిపోయింది. వాడు ఒక భగవంతుడిని ఒక రూపాన్ని ఊహిస్తాడు, దాంతోనే వాడు తాదాత్మ్యం చెందాడు అనే భావనలోకి వెళ్ళిపోతాడు తప్ప దాంతో వాడి కనెక్టివిటీ అనేది ఉండదు, సత్యం ఉండదు. అది వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అనుకున్నది జరుగుతుంది తప్ప అసలు సత్యం దాకా ఎవరు వెళ్ళట్లేదు. ధ్యానంలో ఇప్పుడు జరిగే లోపాలన్నీ ఇవే జరుగుతున్నాయి తప్ప ధ్యానం అంటే ఏంటి అనేది గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఓహో ఇలా ఉంటుంది, జ్ఞానంతో ధ్యానం చేస్తే వాడికి సత్యం అనేది అవగతం అవుతుంది. ధ్యానం ఒక్కటి కాదు, సత్యం అవగతం అవ్వాలంటే జ్ఞానంతో ధ్యానం చేయాలి. ధ్యానం అంటే మనం ఏదైతే సత్య వస్తువు ఉన్నదో దాని మీద ధ్యాస పెట్టడమే జ్ఞానం. దేని మీద ధ్యానం అంటే దేని మీద ధ్యాస, అది కూడా తెలుసు. అది ఏమవుతుందంటే గురువు గారు వీళ్ళు ఈడ పింగళ ఇవన్నీ చదువుకుని ఉంటారు. చదువుకున్నది ఏంటంటే అవి ఈ శ్వాస వెళ్ళడానికి గమనించమంటారు. ఏం చెప్పారు వాళ్ళు? కాన్సన్ట్రేషన్ చేయడానికి చెప్పారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, కాసేపు ఊపిరి తీసి వదిలి ఫ్యాంటసీలోకి వెళ్ళిపోతారు. నీ పైన ఒకటి ఉందా ఊహించుకో. ఇప్పుడు ధ్యానంలో చాలా మంది చేసే ఈ ఫ్రాడ్లన్నీ ఇట్లానే ఉన్నాయి గురువు గారు. ఇదంతా పెద్ద బిజినెస్. ధ్యానం అనేది ప్రస్తుతం జరిగేది పెద్ద బిజినెస్ గురువు గారు, అది మాత్రం వాస్తవం. ఆడవాళ్ళు గెంతులు వేసేసి ఏదో మందు తాగినట్టు, డ్రగ్స్ తీసుకున్నట్టు. మత్తు అంటే గురువు గారు, మద్యం తీసుకున్నవాడు మత్తు ఎలా ఉంటుందో ధ్యానం చేసిన వాడు మత్తు కూడా అలాగే ఉంటుంది గురువు గారు. అది ఒక మత్తు పదార్థానికి ఎడిక్ట్ అవడమే తప్ప జ్ఞానం లేదు, అందులో సత్యం లేదు. కేవలం వాడు కాసేపు ప్రపంచాన్ని మర్చిపోయి బతుకుతాడు అంతే. వాడు కూడా అటువంటి ఏదైతే జరుగుతుందో ప్రతి మనిషికి, ప్రతి మానవునికి సహజమే. ఎప్పుడైతే ఉత్తేజభరితంగా అయిపోతుందో మనస్సు, ఖచ్చితంగా మనోలయం జరుగుతుంది. తను అదే అని చెప్పని ఫీల్ అవుతుంటాడు. అలాగే మనకి ఇది వరకు మనం చూసే ఉంటాం, ఊళ్ళల్లో పూనకం వస్తుంది. ఒకళ్ళ మీద ఆంజనేయ స్వామి వస్తాడు, ఒకళ్ళ మీద వెంకటేశ్వర స్వామి వస్తాడు. వస్తుంది, వచ్చాడు అని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారని అనుకోలేము, కానీ అదొక రకమైనటువంటి మనోలయం. వాళ్ళు దాంతో ఎక్కువ రిలేటెడ్ అయిపోయి అది వాళ్ళకు వచ్చిందని కూడా తెలియకుండా దాంతో కనెక్టివిటీ అయిపోతారండి. అది దాకా వెళ్ళారు. మనోమయం తర్వాత జ్ఞానమయం, ఆనందమయం దాకా వెళ్ళకుండా ఈ యొక్క మనోమయం దాకా వెళ్ళి అదే సర్వస్త్ర ఆనందము అనే ఒక భ్రమలో బతుకుతాం. భ్రమ అంటే మనస్సుని ఏమీ లేకుండా చేయడం భ్రమ అని వాళ్ళందరూ అనుకుంటారు. కానీ మనస్సుతో ఆత్మానుభూతి పొందడం కోసం మనస్సు ఇచ్చాడు అనేది జ్ఞానంలో ఉన్న విషయం. మనస్సును ఆపడం వరకే ధ్యానం ఎంత వరకు ఉపయోగపడుతుంది అంటే మనస్సు యొక్క ఆ పోకళ్ళు రాకళ్ళు ఆపడం వరకే ధ్యానం తప్ప మనస్సును పూర్తిగా దాని మీద లయం చేసేదైతే కాదండి. మనస్సుని కంట్రోల్ చేయడం కోసం ధ్యానం పెట్టారు. శ్వాసను ఎందుకు తీసిమ్మంటారు? ఊపిరి తగ్గితే మన ఆలోచన విధానం తగ్గుతుంది అనే ఒక దాంతో మన పెద్దవాళ్ళు పెట్టిన మాట పూజ చేసుకునేటప్పుడు కూడా మనకి 3 సార్లు చెప్తారు కదండి. అది ఎందుకంటే మన శ్వాసను కామ్ చేసుకుంటే దాని మీద మనం ధ్యాస పెట్టగలుగుతామనే ఒకే ఒక కారణం తప్ప ధ్యానంలో వాళ్ళ ఆత్మానుభూతి పొందడం అనేది అది జ్ఞానం లేకపోతే అది సత్యం వైపు తీసుకెళ్లదండి. ఇది నా అనుభవంతో చెప్పిన వాడే తప్ప వేరేదైతే కాదు. తప్పులుంటే పెద్దలు మన్నించగలరు. లేదమ్మా, చాలా క్లియర్ గా చెప్పారు. నేను ఎందుకు అంటున్నానంటే మంది ట్రూ జ్ఞానం మనం ఏం చేసినా సరే జ్ఞానవంతంగా చేద్దామన్న ఉద్దేశం. ఎక్కడ ఏమాత్రం అజ్ఞానాన్ని కూడా మనం సహించలేము. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చేసారు అందరూ. మీరు మొదటి క్లాసెస్ లోనే చెప్పారు గురువు గారు,
ధ్యానం అరగంటకి గంటకి పరిమితం కాకూడదు. 3 ఏళ్ల క్రితం మీరు జరిగిన క్లాసులో మీరు చాలా బాగా వివరించారు గురుగారు. 3 ఏళ్ల క్రితం మిమ్మల్ని నేను ఇదే ప్రశ్న వేశాను, మిమ్మల్నే వేశాను, గుర్తుందో లేదో. మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెళ్ళినప్పుడు ఫస్ట్ లో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్, ఈ చక్రాలు ఏంటండి, ఈ చక్రాలు ఇది అంటే మీరు గాని లక్ష్మి గారు కానీ దాని వివరణ ఇచ్చారు. మీరు లక్ష్మి గారు అట్లా కాదు, మనిషిలో జరిగే మార్పులు, వాడి మనస్సుని ఎట్లా కామ్ చేసుకుని వాటి జరిగే మార్పులే చక్రాలు అనేది, అంతకంటే వేరే ఏది లేదు అనే విషయం మీరు 3 ఏళ్ల క్రితమే నాకు చెప్పారు గురువుగారు. నాకైతే బాగా గుర్తుంది. అది అప్పుడు చాలా పవర్ఫుల్ గా, చాలా గట్టిగా మొహమాటలు కొండ బద్దలు కొట్టి మాట్లాడేవారు. కొంచెం ఇప్పుడు సైలెంట్ అయ్యాను. గురుదేవులు గారు చెప్పారు కొద్దిగా సైలెంట్ గా. అది సత్యం జ్ఞానం అవగతం అయితేనే ఆ ధ్యాస, ఆ ధ్యానం 24 hours ఉంటుంది గురుగారు. లేకపోతే గంటలేసి బయటికి రావడం, ఆ గంట లోపల ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే కోపాలు క్రోధాలు రావడం, ఇవే తప్ప అసలైన ధ్యానం అయితే అక్కడ జరగదు గురువు గారు. ఇది సత్యం. వాళ్ళకి మళ్ళీ కామ్ గా ఉండాలి, లేదా వెనక ఏదన్నా మ్యూజిక్ ఉండాలి సన్నగా, ఓవర్ వాయిస్ ఉండాలి, ఎవరైనా ఓవర్ వాయిస్ ఉండాలి, చెప్తేనే వస్తుంది. ఎవరైనా ఓవర్ వాయిస్ ఉన్నాయి గురుగారు, చాలా ఉన్నాయి. అది ఏంటంటే ఫుల్ ఎదుటి మనిషిని అది ఏం చేస్తారంటే హిప్నటైజం ఉంటుంది కదా గురువు గారు. హిప్నటిజం ధ్యానం అంటే, ధ్యానం అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని 3 ఏళ్ల బట్టి దాన్ని అవగతం చేసుకుంటే అర్థమైన విషయం గురువు గారు. ఫస్ట్ మిమ్మల్ని అడిగా, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా మిమ్మల్ని అడిగా. అంటే ఇప్పుడు నేను ఓకే, నాకైతే ఫుల్ గా క్లారిటీ ఉంది, కానీ కుండ బద్దలు కొట్టి చెప్పే ఇది తగ్గింది ఆవేశం. అలా అని లేదు గురువు గారు, మన వాళ్ళు అందరూ జ్ఞానవంతంగా ఉన్నారు, అన్ని చక్కగా ఇప్పుడు మనం మాట్లాడాము అంటే మన మాట కరెక్ట్ ఉంటే మాట్లాడాలి, అనవసరంగా మాట్లాడటం, అనవసరంగా నాదేంటంటే మన కనెక్టివిటీ వచ్చింది ఖచ్చితంగా మాట్లాడతా, ఖచ్చితంగా ఏదైనా చేస్తా. అది మన మిగతా వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉంటారు, 10 మంది వంటింట్లోకి దూరలేరు కదండి, వంట చేసేవాడు ఒక్కడే దూరుతాడు. 10 మంది ఉన్నా దూరలేం కదా. ఒకడు కూరగాయలకు వస్తాడు, ఒకడు ఇంకో పని చేస్తాడు, ఒకడు ఇంకో పని చేస్తాడు. అట్లాగా మీరు జ్ఞానవంతంగా అందరినీ అనిపిస్తున్నారు. ఇదివరకు కంటే ఇప్పుడు ఇంకా హైలీ జ్ఞానవంతులు ఎక్కువ మన గ్రూప్ లో ఉన్నారు. పోయినసారి కంటే కూడా అందరూ చాలా, అసలు వాళ్ళ యొక్క స్థాయి అంతా చాలా హై లెవెల్లో ఉంది. ఇంకా అందులో మనం మాట్లాడడానికి ఏముంటుంది గురువు గారు. ఉన్నవాళ్ళు మనకి ఉన్నా సరే చాలా జ్ఞానవంతులు ఉన్నారు. అది మాత్రం ఇదివరకు కంటే ఇప్పుడు చాలా గొప్ప. ఇదివరకు కంటే 3 ఏళ్ల క్రితం చూసిన దానికంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు చాలా బాగా సాధన చేసే వాళ్ళే ఉన్నారు తప్ప అనవసరమైన క్వశ్చన్లు వేసే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు, అసలు లేని కూడా లేరండి. ఇంకా అట్లాంటప్పుడు మనం మాట్లాడి ఎవరిని క్వశ్చన్ చేయగలని చెప్పండి. ఏంటంటే మనకి ఏదైనా డౌట్ ఉంటే అడగాలి. ఇప్పుడు ఇదివరకు మిమ్మల్ని ఎన్ని డౌట్లు అడిగా, దాన్ని లక్ష్మి గారిని ఎన్ని డౌట్లు, ఎందుకంటే ఆహా ఇది క్లారిటీ వచ్చింది, ఇది క్లారిటీ వచ్చింది. మన పని మనం చేసుకుంటూ వాళ్ళని అవసరమైనప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. ఇప్పుడు మీరు ధ్యానం కోసం చెప్పారు, ఇదిలో నాది ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. ఇంకెవరో మాట్లాడితే మాట్లాడచ్చు. అప్పటి నుంచి మన రెగ్యులర్ సెషన్కి వెళ్ళిపోవడం, వాళ్ళ ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి అందరు సభ్యులకు ఒపీనియన్ కూడా తెలుస్తున్నారు అడిగాను. అప్పటి నుంచే మన రెగ్యులర్ సెషన్స్. ఇంకెవరైనా మాట్లాడితే ఇంకా 5 నిమిషాలు మాట్లాడచ్చు, క్లోజ్ చేసి. అమ్మా ఎవరు మాట్లాడతారా? నార్మల్ శ్రవంతి గారు కానీ ఎవరికైనా, శైలేష్ గారు కానీ. శ్రవంతి గారు మాట్లాడతారా? ఏం లేదు సార్, నేనేం మాట్లాడలేను. కానీ ఇందాక మనం ధ్యానం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, మా ఇంటి పక్కనే ఒక అతను నా మ్యారేజ్ కాకముందు నుంచి ధ్యానం చేస్తున్నాడంట. ఆయన చేయగా మాట తడబడిపోయి మాటలు కూడా స్పష్టంగా పలకలేని స్థితిలో ఉన్నారు సార్ ఇప్పుడు గురువు గారు. ఆయన ఒక వాక్యాన్ని కూడా 10 సార్లు అనేస్తాడు.
స్పష్టంగా చెప్పలేదు సరైన గురువు దగ్గర లేకుండా ఆ యోగా అనేది సాధన చేయకూడదండి. ఆ బ్రీతింగ్ సెక్షన్ అనేది కరెక్ట్ గురువు సమక్షంలో మాత్రమే చేయగలదు. మన గురువు గారు చెప్పే జ్ఞానవంతమైంది ఎవరికి వాళ్ళు విశ్లేషణ చేసుకునేటట్టు ఉంటుంది. ఈ ధ్యానము ఈ యోగా అనేవి ఏంటంటే సరైన గురువు పర్యవేక్షణ లేకపోతే దాని రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. ఆయన యూట్యూబ్ లో చూడడం అంటే యూట్యూబ్ అంటే వాళ్ళ లైక్స్ కోసం వాళ్ళు పెట్టుకుంటారండి. మన జ్ఞానంతో మనం ఏది అవసరం ఏది అనవసరం అనేది మన బుద్ధికి వదిలేశారు కదా అంతాను. అది ఇప్పుడు యూట్యూబ్ లో చాలా మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. అది వాళ్ళ ఇష్టం. ధ్యానం విషయంలో మాత్రం యూట్యూబ్ వాళ్ళు చాలా మంది జ్ఞానం అనేది నీ సొంత విషయం. అదే నేను చెప్తున్నా, విశ్లేషణ 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 విశ్లేషణ. అవును గురువు గారు, రోజు మనం విశ్లేషించే కొద్దీ రోజుకొక కొత్త విషయం అనుభవంలోకి వస్తుంటుంది. నాకు అది అవుతుంది లోపల, బాగా స్పష్టంగా చెప్పలేదు. ధ్యానంలో కుదరదు. అది ధ్యానంలో ఇమాజినేషన్ ఉంటుంది. లంక సరళత గారు చెప్పినట్టు ఇమాజినేషన్ ఉంటుంది తప్ప సత్యం ఉండదు. అదే భావన చేయడం, ఊహించుకోవడం తప్ప. శివోహం గురువు గారు, ఇప్పుడు మనకి క్రియాయోగం గురించి చెప్పేటువంటి గురువులు, నేను ఈ మధ్యనే ఈ క్రియాయోగం అనేటువంటి టాపిక్ వచ్చాక రిఫరెన్స్ చూస్తూ ఉంటే నాకేమనిపించిందంటే, ఇది రహస్య విధానము అని చెప్పి అనే చోట గురువు దగ్గరే చెయ్యాలి రహస్య విధానం అనే చోట మీరు ప్రాసెస్ ని A to Z ఎలాగా వెళ్ళలేరు? ఎందుకు వెళ్ళలేరు? ఇప్పుడు గురువు గారు దగ్గరున్నా చెప్పేది అదే, మనల్ని పట్టుకుని అయితే చేయించలేరు కదా. అదే విధానాన్ని అందరికీ రహస్యం అనకుండా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇది కేవలం గురు శిష్యులకి డైరెక్ట్ కాంటాక్ట్ కోసమే చేస్తున్నారు తప్ప ఇందులో రహస్యం అనేది ఉంటుందని నేను అనుకోను. సత్యం చెప్పాను. కరెక్ట్. శైలేష్ గారు ఇంకా మాట్లాడతారు, లేకపోతే సెషన్ క్లోజ్ చేస్తాం. అంటే జ్ఞానం బస్సులో ఉన్నాను గురువు గారు, అందుకే అసలు ఇవాళ నేను మీరు వింటున్నాను కానీ సంతోషం. ఓకే, కాదు సార్. ఇప్పుడు మొత్తం మన సభ్యులు చాలా బాగుంది చెప్పింది ఇవాళ సెషన్, చాలా బాగుంది. ఆత్మ గురించి అన్ని సందేహాలన్నీ నివృత్తయ్యాయి. చాలా బాగా చెప్పారు. నిజమే, మనము ఏం ఆచరించాలనేది మన జ్ఞానంతో మనం చూజ్ చేసుకోవాలి. కరెక్ట్, మీరు చెప్పింది మన భావనతోటే ఉంది. ఏదైనా భావంతో భావనతోటే ఉంది. మాలతిగా పెద్దమ్మగా నేను మాట్లాడతారా? ఏదైనా చేతిలో గురువు అనే ఆయన ఉండాలండి. ఫస్ట్ ఆయనే అన్ని నడిపిస్తారు. మన చేతుల్లో ఏమీ లేదు. గురువు అంటూ గురువు బోధిస్తారండి, మనమే నడవాలండి. గురువు దారి చూపిస్తాడు మాత్రం అందే అండి. గురువు గాని భగవంతుడు గాని నీకు దారి చెప్తాను గాని వెళ్ళవలసింది, ప్రయాణం చేయవలసింది నువ్వే, సాధన చేయవలసింది నువ్వే అంటారు. మనం చేసేది సర్వస్వ శరణాగతి చేస్తే ఆయన నడిపిస్తారు. అవునండి, ఉంది మనలో ఉంది. మనం సర్వస్వ శరణాగతి చేయగలగాలి కదా. సర్వస్వ శరణాగతి గురువుకి కానీ భగవంతుడి కానీ సర్వస్వ శరణాగతి చేశారని దాన్ని ఆయన చూసుకుంటాడు. నో డౌట్. ఆ లెవెల్ కి వెళ్ళాలి, ఆ లెవెల్ కి వెళ్ళాలి. విశ్వాసము, సహనం ఇదే బాగాలండి. ఆ లెవెల్ కి వెళ్ళాలి అంటే ఇదే అని కాదమ్మా. గురువులనే మార్చేస్తున్నారు ఈ కాలంలో. గట్టిగా 3 నెలల గురువుని పూజిస్తున్నారు, దగ్గర గురువుని మార్చేస్తున్నారు. అలాగా ఎందుకు లేదు? గుడి 3 నెలలకు ఒక గురువుని మార్చేవారు ఎంతమంది లేదు. ప్రతి గురువుకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు, గురువుని మార్చేస్తున్నారు. ప్రతి ఉన్న వాళ్ళందరూ గురువులు అయిపోయారు. గురువు గారు ఉంటే వాక్చాతుర్యం ఉంటే చాలు. గురువు ఇప్పుడు ఒకటి ఏదైనా చెప్తారండి, అది నచ్చితే ఇంకా అసలు వాళ్ళు ఏంటి సద్గురువా కాదా ఏంటి అనేదిలే. గురువు అనే పదానికి విలువ లేకుండా చేస్తున్నారండి ప్రపంచం అయితే. అంటే నేను అన్నానని కాదు, ఒకటి గురువుగా ఉండాలంటే మీరు ఫస్ట్ లో ఒక 3 ఏళ్ల క్రితం ఒకటి చెప్పారు. గురువుని ఎంచుకోవడంలో కూడా శిష్యుడు కొన్ని
విషయాలు ఉంటాయి, లక్షణాలు అనేవి గమనించుకున్న తర్వాత గురువుని ఎంచుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే 2 మాటలు మనకి అనుకూలంగా ఉన్నాయి అంటే గురువే. ఆ 2 మాటల్లో ఏంటంటే నేర్చుకున్న మాటల్లో ఆ 2 మాటలు చెప్తారు, అందులో గురువు. కానీ ఆ ఎవరైతే సద్గురువు అనే మాటకు వచ్చేటప్పటికి మీరు ఫస్ట్ లో ఇచ్చారు విశ్లేషణ, సద్గురువుని గుర్తించడం ఎలా ఒక శిష్యుడు. ఈ క్వశ్చన్ కూడా నేను మిమ్మల్ని వేసా. మీరు ఈ క్వశ్చన్ కూడా సద్గురువుని గుర్తించడం ఎలా అండి అని కూడా మిమ్మల్ని క్వశ్చన్ వేసా అప్పుడు భగవద్గీత సెషన్ జరిగేటప్పుడు మీతోనే. అప్పుడు మీరు ఇది గ్రూప్ లో పెట్టండి అమ్మా, నేను మిమ్మల్ని పర్సనల్ గా అడిగితే మీరు గ్రూప్ లో పెట్టండి అమ్మా అన్నారు. సద్గురు వాళ్ళు సద్గురు అయిన వాడు ఆత్మానుభూతి పొందిన వాడు ఎలా ఉంటాడు, మామూలు వాడు ఎలా ఉంటాడు, మీరు విశ్లేషణ కూడా ఇచ్చారు ఆ రోజు. ఒకరిని గురువుగా ఎంచుకునేటప్పుడు ఇంకా గురువు సర్వశరణాగతి అంటే ఆ గురువు సద్గురువు మనల్ని ఖచ్చితంగా మనల్ని పరమాత్మగా నిలబడతాడు అని నమ్మకు వచ్చిన వాడే సద్గురువు అని చెప్పారు. ఏమి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. నాకైతే ఈ రోజు మీరు మాట్లాడే మాటలు మన 3 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలకు అన్ని రిలేటెడ్ గా ఉన్నాయి. అంటే ఈ క్వశ్చన్లు అన్ని నేను మిమ్మల్ని అడిగాను, మీరు ఈ క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్స్ కూడా ఇచ్చారు. అవన్నీ మీ బ్రెయిన్ మీరు మనసులో చాలా నీట్ గా బదిలిపరుచుకున్నారు అనుభూతి. అయ్యో గురువు గారు, ఫస్ట్ లో మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఏం చెప్పారు, ఎంటి జ్ఞానంతో రమ్మన్నారు. అప్పటికి కొంత తెలుసుకుని మీ దగ్గరకు వచ్చా. ఆ తర్వాత మీరు చెప్పిన జ్ఞాన మార్గంలో ఎట్లా ఉంటుంది మనిషిలో మార్పు అనేది 3 years లో అనేది నాకు బాగా అర్థమైంది. ఏంటంటే వాళ్ళలో వాళ్ళ మార్పే ఉంటుంది, బయటకి ఏం ప్రపంచానికి ఏం పెద్ద మార్పు ఏం తెలియదు. ప్రపంచం ఎట్లాగా మారదు, ప్రపంచంలో జనాలు మారు, మనస్తత్వాలు మారు. కాకపోతే జ్ఞానవంతమైన విశ్లేషణ ఏ పనిలో అయినా జ్ఞానం అనేది ఎట్లా ఉంటుంది, ప్రతి పనిలో జ్ఞానవంతమైన విశ్లేషణ చూసుకుంటూ అడుగు వేయడం అనేదే కదండి మీరు చెప్పిన ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు మీరు చెప్పిన జ్ఞానాన్ని లైఫ్ లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం కానీ మన స్పీచ్ కోసం కాదు కదండి. అంతే, చెయ్యాలి, ఇంప్లిమెంట్ చెయ్యాలి, తెలుసుకోవడానికి అయితే శాస్త్ర జ్ఞానం చాలు. ఇప్పుడు లక్ష్మి గారు ఉన్నారు, ఆవిడ ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి ఆవిడ అందరికి అంత స్పష్టంగా చెప్పగలిగారు. అంటే ఆవిడ గురించి నాకు తెలిసిన పరిధిలో మీరు ఆవిడ బాగా ఒకప్పటి నుంచి తెలిసిన వాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం ఉండేవాళ్ళు అందరిలోకి. ఆవిడ ఏంటంటే ఆవిడ ఉండే సిచ్యువేషన్ బట్టి ఆవిడ ఇంకా ఆ జ్ఞానవంతంగా ఉండే సిచ్యువేషన్ కూడా ఎట్లా నడుపుతున్నారు అంటే అందులో ఆవిడ మీరు చెప్పిన జ్ఞానాన్ని ఆవిడ జీవితంలో ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఇప్పుడు ఎవరో మనకు తెలియని వాళ్ళు చూసింది వేరు, మన కళ్ళ ముందు చూసిన వాళ్ళది వేరు కదా గురువు గారు. మీరు అన్నట్టు ఆవిడ ఎదుర్కొంటున్న దీంట్లో మెచ్చుకోవాలి, మొత్తం పూర్తిగా ఇంకా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు. చేస్తున్నారు గురువు గారు. అంటే ఏం లేదు, ప్రతి వ్యక్తి చెప్పిన దాన్ని లైఫ్ లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవడంలో గురువు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే ఆ గురువు